హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైరల్ పోస్ట్. స్మాల్ స్క్రీన్ హిట్ కపుల్, అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ అన్వీరా ఈ నేమ్ తెలియని వాళ్ళు ఉండరు. ఈరోజు ఆ హిట్ కపుల్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సమీరా గారు అండ్ సయద్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. సో అన్వీరా నేమ్ ఎవరు పెట్టారు మీకు? స్క్రీన్ నేమా లేదంటే ఫ్యాన్ బయట ఎవరిని ఇచ్చారా, మీకు మీరే పెట్టుకున్నారా? సో బేసిక్గా మేము వెన్ వీ స్టార్టెడ్ డేటింగ్ ఆ టైంలో మా ప్రొఫైల్లో ఒక ఫోటో చూసి మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ తను ఆ పోస్ట్ మీద కామెంట్ చేసింది విత్ హ్యాష్ అన్వీరా అని చెప్పి. సో అది అయిపోయిన తర్వాత ఇన్ ఫ్యూ మంత్స్ వీ స్టార్టెడ్ యాక్టింగ్ టుగెదర్. చెన్నైలో ఒక సీరియల్ చేసాము. అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫాలో చేస్తూ ఓకే అన్వీరా వీళ్ళు హ్యాష్ అన్వీరా చాలా బాగుంది అని చెప్పి అక్కడ నుంచి పీపుల్ ఇన్ తమిళనాడు ఆ లవ్ ఇస్తూ ప్రతి పోస్ట్ కింద ఏమున్నా కూడా అన్వీరా అన్వీరా అని చెప్పి దాట్ ఈస్ హౌ ఈ అన్వీరా అన్న పదం, ఆ పేరు యాజ్ అ కపుల్ హ్యాస్ గాట్ పాపులర్ అనమాట. ఓకే, తమిళ్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా, తెలుగులో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారా మీకు? ఆబ్వియస్గా తమిళ్లో యాక్ట్ చేసాం కాబట్టి అక్కడ ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసాం కాబట్టి అక్కడ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నాం. దీని తర్వాత కూడా ఇప్పుడు తెలుగులో నటించి మన వాళ్ళని ఇంప్రెస్ చేసి ఇక్కడ కూడా సంపాదించుకుంటాం. తమిళ్లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు యాజ్ హీ సెడ్, బట్ ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి కూడా పరిచయం అయిపోయాము యాజ్ అ కపుల్. సో ఇక్కడ కూడా చాలామంది చాలా లవ్ ఇస్తున్నారు అండ్ వెరీ ష్యూర్ తమిళ్ ఫ్యాన్ బేస్ ఉన్న లెవెల్ని దాటేస్తాము అన్న నమ్మకం ఉంది. మీరు తెలుగు అయ్యుండి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి కెరీర్ ఇక్కడ సక్సెస్ అయిన తర్వాత తమిళ ఇండస్ట్రీలో యూజువల్గా కొంతమంది కెరియర్స్ అలా జరుగుతాయి, బట్ మీరు అక్కడ సక్సెస్ చూసి ఇక్కడికి వచ్చారు. రీజన్ ఏంటి, ఇక్కడ స్టార్ట్ చేయలేదా ఫస్ట్? లేదు, తెలుగులో నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడే నేర్చుకున్నాను. యాక్చువల్గా 4-5 years వర్క్ చేశాను నేను. ఆల్మోస్ట్ చాలా చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చాను, టెలివిజన్ ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు స్టార్ కిడ్ అయిపోతే చాలా డిఫికల్ట్ అయిపోతుంది హ్యాండిల్ చేయడం. సో నేను ఏం సాధించినా అది వాళ్ళ అమ్మ ఉన్నారు కాబట్టి వచ్చింది, వాళ్ళ అమ్మ కాబట్టి ప్రాజెక్ట్ ఇచ్చారు, ఈ మాటలని చాలా గుచ్చేవి. సో నాకు ఒకటి అర్థమైంది, దీని తర్వాత నేను ఎంత సాధించినా ఆవిడకి క్రెడిట్ వెళ్ళడం క్రెడిట్ అంతా అమ్మ నుంచి. క్రెడిట్లో నాకు ప్రాబ్లం లేదు, కానీ మన కష్టాన్ని కూడా రికగ్నైజ్ చేయట్లేదే, అంత ఈజీగా తీసి పాడేస్తున్నప్పుడు మనం సొంతంగా ఏదో ఒకటి సంపాదించాలి అని చెప్పి నేను నా జర్నీ అక్కడ స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ఉంటే అలా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా జీరో నుంచే మళ్ళీ వర్క్ చేసి సంపాదించుకున్నాను. ప్రొడక్షన్ అంటే చాలా కష్టము. యాక్టింగ్ అంటే హ్యాపీగా వచ్చి వర్క్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రొడక్షన్ అనేది అసలు అదొక డిఫరెంట్ పెద్ద కాంప్లికేటెడ్ టాస్క్. ఎందుకు దాంట్లో దిగాలనుకున్నారు? చిన్న వయసు నుంచి నాకు మా ప్రిన్సిపల్ క్రిస్టియన్ గారు చెప్పేవారు, ఆయన పేరు. సెయింట్ మేరీ స్కూల్లో చదివాను. నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. స్కూల్లో జరిగిన ఏ ఈవెంట్లో అయినా నన్ను పెట్టి లీడర్గా పెట్టి చెప్పేవాళ్ళు. స్టడీస్లో అంత లేదు, ఓన్లీ ఈవెంట్స్లో మాత్రమే. సో అక్కడ నుంచి అది మైండ్లో ఫీడ్ అయిపోయింది. అలా అంటే బాస్లా లీడ్ చేయడం అనేది ఉంది. సినిమాలు చేయాలి, మంచి కథలు చెప్పాలి అని చెప్పి కోరిక చాలా రోజులుగా ఉండేది. సో నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే మీరు ఒక మంచి ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీలో ఒక మంచి డైరెక్టర్, మంచి కెమెరామెన్, మంచి హీరో అన్నీ ఉండాలి. అప్పుడే యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అని. సో ఐ థింక్ ఐ కెన్ హ్యాండిల్ 24 crafts. సో నాకు ఆ పట్టుంది కాబట్టి ఇప్పుడు దాకా నేను సక్సెస్ఫుల్గా కొన్ని వేల ఎపిసోడ్లు నేను ప్రొడ్యూస్ చేయగలిగాను. ప్రొడ్యూసర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు మీ హస్బెండ్కి ప్రొడక్షన్ సైడ్? యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ విల్ గివ్ హిమ్ 9.5. ఓకే. యాజ్ అన్ యాక్టర్గా? యాజ్ అన్ యాక్టర్గా ఐ గివ్ హిమ్ 8.5. ప్రొడ్యూసర్గానే ఎక్కువ ఇచ్చారు. అవును, యాక్టర్గా ఎవరైనా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. దిస్ ఆల్వేస్ ఎంత పీక్ చేసినా దిస్ ఆల్వేస్ సంథింగ్ టు లెర్న్ యాజ్ అన్ యాక్టర్. సో ఇది నేను సాధించానంటే ఇప్పుడు రేపు దాని తర్వాత పైకి వెళ్ళాలి. సో దెర్స్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ యాక్టర్గా. సో ఐ వుడ్ ఆల్వేస్ ర్యాంక్ హిమ్ టు దాట్ లెవెల్ సో దట్ హీ రీచెస్ ఓకే సమీరా హ్యాస్ ర్యాంక్ మీ వాళ్ళ 8.5, సో ఐ షుడ్ రీచ్ టు 10 అని చెప్పి మళ్ళీ పైకి వెళ్తారు. ఆ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ చెప్తా ఇట్స్ 8.5 అని, మళ్ళీ ఇంకా పైకి వెళ్తా. సో ఐ వాంట్ టు సీ హిమ్ టు దాట్ లెవెల్. ఎనీబడి యాజ్ అన్ యాక్టర్. ఓకే. మీరు కెరియర్ తెలుగులో స్టార్ట్ చేశారా లేదంటే తమిళ్లో? లేదు, తెలుగులోనే స్టార్ట్ చేశాను. తెలుగులో స్టార్ట్ చేసి తెలుగులో చాలా సంవత్సరాలు వర్క్ చేసి ఆ తర్వాత ఐ హ్యాపెన్ టు వర్క్ ఫర్ తమిళ్ సీరియల్. ఫస్ట్ ఎప్పుడు ఏ ఇయర్ మీ కెరియర్ స్టార్ట్ అయింది? తెలుగులోనా? ఎలా స్టార్ట్ అయింది? తెలుగులో 2006లో ఆడపిల్ల సీరియల్, దట్ వాజ్ మై ఫస్ట్ సీరియల్. ఆడపిల్లలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. దట్ వాజ్ రైట్ ఆఫ్టర్ మై స్కూల్ తర్వాత. అప్పుడు నేను 10th ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆడపిల్ల స్టార్ట్ చేశాను అనమాట. సో అప్పుడు ఆడపిల్ల వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ అరౌండ్
10 years ఇక్కడ 2006 నుంచి 2016 వరకు ఐ వర్క్ తెలుగులో. 2016లో తమిళ్ సీరియల్ చేయడం స్టార్ట్ చేశాను. తమిళ్లో అప్పుడే నా డెబ్యూ. సో అక్కడ నుంచి సైమిల్టేనియస్గా తెలుగు అండ్ తమిళ్ బ్యాలెన్స్ చేస్తుండే. ఇంకా 2017లో ఐ థాట్ టూ మచ్ ట్రావెలింగ్ అవుతుంది, సో తెలుగు కొంచెం బ్రేక్ తీసుకొని ఇది బికాజ్ ఇది ఆల్రెడీ రన్ అవుతుంది. 2017 తెలుగులో చేశాను. 19 వరకు చేశాను తమిళ్లో. 2019 వరకు తమిళ్లో చేశాను. 19లో బ్రేక్ తీసుకొని పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ 20లో బ్యాక్ టు తెలుగు. యాక్చువల్లీ 19లోనే ఐ వాజ్ బ్యాక్ టు తెలుగు. స్టడీస్ కంప్లీట్ చేశారా తర్వాత? ఎస్ పార్లర్గా ఎందుకు అంత చిన్న ఏజ్లోనే ఇంటర్ కంప్లీట్ అవ్వకుండా? అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్. అంటే చదువుతూ ఐ వాజ్ ఇంటూ క్రికెట్ వాజ్ మై మెయిన్ స్పోర్ట్. సో డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు క్రికెట్ ఆడాను. సో అలానే సైమిల్టేనియస్గా యాక్ట్ చేస్తూ క్రికెట్ ఆడుతూ ఉండే. అండ్ నాట్ జస్ట్ క్రికెట్ బట్ అదర్ స్పోర్ట్స్ ఆల్సో ఐ యూస్ టు ప్లే. సో ఆ టైంలో ఈ యాక్టింగ్ ఆపర్చునిటీ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఈవెన్ స్పోర్ట్స్ ఆడడానికి కూడా నాకు చీఫ్ మినిస్టర్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్కి అన్న ఉద్దేశం ఉన్నది. గ్రేట్ కదా, మన ఎవరికైనా ఒక డాక్టరో యాక్టరో ఇంకేదో చిన్న. నేను చెప్పడానికి వచ్చాను, తనకు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ చిన్నప్పటి నుంచే ఉన్నాయి. అచ్చా, ఓకే. ఆ ఒక అంబిషన్తో అంటే ఐ హ్యావ్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎలా అవ్వాలి? ఐ హ్యావ్ టు బికమ్ పాపులర్ అంటే నేను ఎలా అవ్వాలి అని ఆ టైంలో స్పోర్ట్స్ ఎక్కువ చూసేదాన్ని. ఓకే, నాకు ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ తెలుసు, ఐ నో ఈ పర్సన్ ఇది ఆడతారు, ఆ పర్సన్ అది ఆడతారు అని వాళ్ళ పేర్లు నాకు తెలుసు. అలా టక్ అని చెప్పగలుగుతున్నాను. ఎందుకు? బికాజ్ దే ఆర్ పాపులర్. ఓకే, స్పోర్ట్స్ ఒక పాత్ పాపులర్ అవ్వడానికి స్పోర్ట్స్లోకి వెళ్దామని చెప్పి అలా క్రికెట్ ఆడడం మొదలుపెట్టాను. మిథాలీ రాజ్ మా సీనియర్ స్కూల్లో. సో మిథాలీ రాజ్ వాజ్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడలాగా ఐ హ్యావ్ టు బిల్డ్ మై కెరియర్ పాపులర్ అవ్వాలి అనుకున్నాను. ఆ తర్వాత ఐ గాట్ టు నో దట్ క్రికెట్ అనేది ఇట్స్ అ టీమ్ గేమ్. అందులో ఒక పర్సన్ ఎలివేట్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి. సో ఎంత నేను కష్టపడలేను, కొంచెం ఈజీగా కష్టపడితే ఏంటి నెక్స్ట్ పాపులారిటీ ఆప్షన్ ఏంటి? ఓకే, మీడియా. సరే, మీడియాలోకి వెళ్దాం అనుకుని అప్పటికే ఐ వాజ్ కొంచెం డైలమాలో ఉండే. బికాజ్ ఒక స్పోర్ట్స్ పర్సన్ షార్ట్స్ వేసుకుని ఒక అబ్బాయిలా తిరిగే అమ్మాయి సడన్గా చీర కట్టుకోవాలంటే ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వెరీ డిస్కంఫర్టబుల్. బట్ సమ్హౌ సీరియల్ ఆడపిల్ల ఆపర్చునిటీ రావడం, ఆడపిల్ల చేయడం, ఆ టైంలో ఆడపిల్ల ప్లస్ స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఆల్ త్రీ ఐ యూస్ టు హ్యాండిల్. అండ్ స్లోలీ సీరియల్స్ ఎక్కువ అవడంతో స్పోర్ట్స్ని కార్నర్ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఎడ్యుకేషన్ అండ్ సీరియల్స్ కంటిన్యూ చేసి జర్నలిజం ఫినిష్ చేశాను. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీపీఎం చేశాను ఓపెన్ యూనివర్సిటీ నుంచి. మల్టీ టాలెంటెడ్ అయితే మీరు కూడా అలానేనా? ఫస్ట్ యాక్టింగ్ చేస్తూ చదువుకుంటూ ఇలా చేశారా తనలాగే? లేదు, చదువుతూ ఉన్నాను. డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ చేశాను, కానీ ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టలేదు. ఇప్పుడే రిగ్రెట్ చేస్తున్నాను. ఇద్దరం యాక్చువల్లీ ఒకటేసారి స్టార్ట్ చేసాం కెరీర్. ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ చేశారు. మీరు డైరెక్ట్గా హీరోయిన్ అయిపోయారు. ఇక మేము కింద అంట్లు తొమ్ముకుంటా, డబ్బింగ్లు చూసుకుంటా మెల్లమెల్లగా. అంటే కాదు, మీకు అమ్మ ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఇది ఒకటి గమనించాలి చాలా క్లియర్గా. అమ్మగారు ఇస్ టూ డిఫరెంట్ పీపుల్. షీఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ షీఈస్ వేరింగ్ అ మేకప్ యాజ్ అన్ పర్సన్. వెన్ షీఈస్ కమింగ్ బ్యాక్ హోమ్ కంప్లీట్ ట్రెడిషన్ వేరే సనా గారిని చూస్తారు. లిటరల్ హౌస్ వైఫ్ అనమాట. అక్కడ ఏ సినిమా టాపిక్ ఉండదు, షూటింగ్ టాపిక్ ఉండదు, ఏముండదు. సో మాకు సినిమాకి ఏ సంబంధం లేదు. ఒకే ఒక లొకేషన్కి వెళ్ళాను అనుకుంటా చిన్నప్పుడు, అది కూడా రాజా సౌందర్య గారు వెంకటేష్ గారు చేశారు కదా, ఆ లొకేషన్ మాత్రం నేను వెళ్ళడం జరిగింది. ఇంకో టీవీ సీరియల్ లొకేషన్ అంతే. సో అది కూడా చాలా వేగ్ మెమరీసే. సో అక్కడ కూడా షూటింగ్కి ఎప్పుడు నేను కనెక్ట్ అవ్వలేదు. అడుగుతుండే వాళ్ళ చిన్నప్పుడు నన్ను షూటింగ్ తీసుకెళ్ళమ్మా చూస్తానని ఎప్పుడన్నా అడుగుతుండే? నాకు ఊహ తెలిసినంత వరకు అయితే లేదు. ఆవిడ కూడా ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో మాకు తెలియదు అలాంటి ఒక ప్రపంచం ఉందని. అమ్మ ఏం చేస్తారనేది తెలుసా మీకు? అది కూడా చాలా లేట్గా తెలుసుకున్నాం. సెవెంత్ స్టాండర్డ్ 8th స్టాండర్డ్లో తెలుసుకున్నాం. అది కూడా మా టీచర్స్ వచ్చి యువర్ మదర్ ఇస్ అన్ యాక్టర్ కదా అని చెప్పేటప్పుడు, అంటే ఆర్టిస్ట్ కింద బిల్డప్ ఉంటుందా అని. అంతవరకు మాకు తెలీదు. అలా ఉన్నాం. అంటే అప్పుడు టీవీలో ఏమైనా సినిమాలు వస్తే చూడటం కానీ అలాంటివి కూడా ఏం చేసేవాళ్ళు కదా? చాలా అంటే లేదు, చాలా అదే చెప్తున్నా. రాజా ఆ టైం తర్వాతనే రాజా థియేటర్లో చూడడం జరిగింది. అదే ఫస్ట్ సినిమా థియేటర్లో నేను ఫ్యామిలీతో కలిసి చూడడం, అంతవరకే. సో అమ్మ తనకి మీరు యాక్టర్ అవ్వాలని కాకుండా వేరే ఇంకేదైనా ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలని అలాంటివి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? మన సినిమాలో ఒకటి ఉంటుంది, ఎవరు సినిమాలోకి వచ్చారో వాళ్ళు మాత్రం ఒకటి కోరుకుంటారు, వాళ్ళ పిల్లలు రాకూడదు అనుకుంటారు. ఆబ్వియస్గా అదే సేమ్ థింగ్ అనుకున్నారు. ఆవిడ ఏం చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మీకు, నువ్వు ఇది అవ్వాలని నా డ్రీమ్? నన్ను అడిగేవాళ్ళు. దెర్ ఇస్ నో కంపల్షన్ వాళ్ళ సైడ్ నుంచి. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ పైలట్. సో షీ వాజ్ ఫైన్ విత్ ఇట్.
బట్ అన్ఫార్చునేట్గా నేను ఇటువైపు రావడం, నేను కథలు రాసేవాడిని బాగా. సో ఆవిడతో వెళ్ళి చెప్పేవాడిని. సో ఆవిడకి వెక్స్ అయిపోయి ఎందుకు నీకు చదువుకోవచ్చు కదా హ్యాపీగా, ఇవన్నీ ఎందుకు అని ఆబ్వియస్గా. బేసిక్గా నిజం చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ బికమింగ్ ప్రొడ్యూసర్ ఆల్సో అండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టెల్లింగ్ స్టోరీస్. ఐ వాంటెడ్ టు టెల్ స్టోరీస్. నా స్టైల్లో నేను డిజైన్ చేసి నేను అనుకున్న లెవెల్లో చెప్పాలనేదే నా కోరిక. సో ఐ థాట్ బీయింగ్ అ లీడర్ విల్ హెల్ప్ మీ అలాట్. నేను చెప్పగలుగుతాను, నాకు రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. అది ఇంట్లో ఎప్పుడు చెప్పారు ఫస్ట్? లేదు నేను కూడా ఏదో ఒక డిపార్ట్మెంట్ మూవీ ఇండస్ట్రీ. ఇక అదే 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత కాలేజ్లో తిరిగేటప్పుడు మనకి ఇక కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం. ఇంటర్ అప్పుడు కూడా కాలేజ్కి బంకులు కొట్టే. బంక్ బాగా. కాలేజ్ అనేది చాలా తక్కువ, రిజిస్టర్ చూస్తే టర్మినేట్ చేయలేదు అంతే తప్ప. ఎంత పర్సెంటేజ్ వచ్చింది రిజల్ట్స్లో? చెప్పుకోలేదు, చాలా తక్కువ. వెరీ బ్యాడ్. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రసాద్ ఐమాక్స్ అప్పుడు కొత్తది, మొత్తం దాంట్లో చూసిన సినిమా 4 సార్లు చూడడం. అలా కాలేజ్ నుంచి కంప్లైంట్స్ వచ్చేవి కాదా ఇంటికి? నా నంబర్ ఇచ్చాను అక్కడ. సో అలా మేనేజ్ చేసుకున్నాం. సినిమా కదా, ఇక వచ్చేస్తే ఆటోమేటిక్గా సీన్స్ మార్చేయడాలు, కథలు మార్చడం, పిలిచి తిట్టేవాళ్ళు. ఓకే. మరి ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎగ్జామ్కి వెళ్ళాం సిన్సియర్గా. ఏం రాసేవాళ్ళు? ఏమొస్తుంది రాసేవాళ్ళం, కథలు చెప్పేవాళ్ళం కదా, అంత మాత్రం కామన్ సెన్స్ లేదా. ఇంగ్లీష్లో మాత్రం బాగా రాసేవాళ్ళం. టీచర్స్ని పక్కన ఉన్న అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి నాకు కాపీ కొట్టడానికి అడిగేవాళ్ళ? లేదు లేదు లేదు, అవసరం రాదు. చిట్స్ కూడా లేదు, నేను ఎప్పుడు చిట్స్ తీసుకెళ్ళలేదు. నేను ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఐ డిడ్ వాట్ ఐ న్యూ, దట్స్ ఇట్. ఐ టు పుట్ ఆన్ పేపర్ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఇన్ మై బ్రెయిన్, అలా. సో పెద్దగా మీరు అనుకున్నట్టు నేను చిట్స్ తీసుకెళ్ళడాలు అవన్నీ చేయలేదు. ఓకే. సో మీరు ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చింది మీకు? ఆడపిల్లతో కెరియర్ స్టార్ట్ చేశారు, ఫస్ట్ బ్రేక్? నా ఫస్ట్ సీరియల్ వాజ్ బిగ్గెస్ట్ బ్రేక్. వెరీ బిగ్ హిట్. ఇప్పటికీ నాకు చాలా మంది ఆడపిల్ల అక్షయగానే గుర్తుపడతారు. సో ఇట్ వాజ్ బిగ్గెస్ట్ హిట్. ఈటీవీ ప్లస్ లో ఇప్పుడు కూడా వస్తుంది ఆడపిల్ల. ఈటీవీ ప్లస్ లో రిపీట్ టెలికాస్ట్ చేస్తున్నారు. సో అసలు నేను ఊహించలేదు అసలు టెలివిజన్ ఎలా ఉంటుంది, సీరియల్, యాక్టింగ్, నథింగ్. అవన్నీ అసలు ఏం ఊహించుకోలే. యాక్చువల్గా చెప్పాలంటే నాకు తెలుగు కూడా వచ్చేది కాదు. నా తెలుగు ఎలా ఉండేదంటే నాకి నీకి అట్లా. మీరు హైదరాబాద్ బార్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, బార్న్ అండ్ బాటప్. బట్ తెలుగు సర్కిల్ లేదు, చిన్నప్పటి నుంచి తెలుగు సర్కిల్ లేదు. ఫ్రెండ్స్ కూడా నార్త్ ఇండియన్, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం. సో తెలుగు సర్కిల్ ఎక్కడా లేదు. మేడ్స్ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మాతో హిందీలో మాట్లాడేవాళ్ళు. సో తెలుగు ఆ సీరియల్ స్టార్ట్ చేయడంతోనే, బికాజ్ అమ్మాయికి లాంగ్వేజ్ రాదు అని వాళ్ళు నాకు ఆఫీస్కి పిలిపించి ఎవ్రీడే సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు షూట్ స్టార్ట్ చేయకముందు. సో డైరెక్ట్ మా కాలేజ్ పక్కనే ఉండేది, విల్లా పక్కనే వాళ్ళ ఈటీవీ వాళ్ళ ఆఫీస్ ఉంది. సో కాలేజ్ అయిపోయి ఎవ్రీడే నేను మా చెల్లి అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఒక 1 hour కూర్చొని వాళ్ళు చదువుతుంటే అది ఐ యూస్ టు ప్రాక్టీస్ హౌ టు టాక్ ఇన్ తెలుగు అనేది. సో అలా నేర్చుకొని ఆ సీరియల్ టెలికాస్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇట్ వెంట్ టు అనదర్ లెవెల్. ఆడపిల్ల అన్న సీరియల్ అప్పటికే ఇంకా చాలా క్రేజ్ వచ్చింది. సో సీరియల్స్ వద్దు అనుకున్న నేను ఆడపిల్ల చేసేటప్పుడు కూడా వద్దు అనుకున్నాను. దాని తర్వాత ఇంకో సీరియల్ అని దీంతో లాస్ట్ అనుకున్న ఆఫర్స్ వస్తూ ఉంటే రిజెక్ట్ చేయలేక చేశారు. 2007 ఎండ్లో దట్ ఇస్ వెన్ ఐ డిసైడెడ్ చదువు ఉంది, దట్ విల్ బీ మై సెకండ్ ఆప్షన్ ఫర్ వర్క్. బట్ మేబీ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. ఇది నా డెస్టినీ. అందుకే నాకు ఇట్ ఈస్ టేకింగ్ మీ టు దిస్ పాత్. అండ్ ఎప్పుడు ఏ సీరియల్ కూడా అలా ఫ్లాప్ అయ్యి నాకు మంచి పేరు రాలేదు, అలా ఎప్పుడు అవ్వలేదు బై గాడ్స్ గ్రేస్. సో ఎవ్రీథింగ్ వాజ్ అ హిట్. సో దట్స్ వెన్ ఐ డిసైడెడ్, ఓకే దిస్ ఇస్ మై పాత్, ఇక్కడే నేను ఉండాలి, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్ అనేది. ఓకే. మీరు ఫస్ట్ అన్ని ఎక్కడ స్క్రీన్ మీద చూసారా, రియల్గా చూసారా? ఆబ్వియస్గా స్క్రీన్ మీద స్క్రీన్ మీద రియల్గా చూడలేదు. ఒక సీరియల్ అంటే నేను కాస్టింగ్ చేస్తున్నాను తమిళ్లో. అప్పుడు ఒక సీరియల్ తెలుగులో ఎవరైనా ఉన్నారా చూద్దాం అని చెప్పి అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు తన ఫేస్ రాగానే ఆపేసాను. ఏ సీరియల్ అది? ఇట్ వాస్ సంథింగ్ ఫర్ జెమినీ, రైట్? అరౌండ్ 2012. With mom you're saying? No, she only did. తో ఈటీవీ మే భార్యమని ఉంటుంది. ఆపేసాను, చూశాను, చాలా బాగుంది అమ్మాయి, ఈ అమ్మాయిని అడగండి అడగండి అని చెప్పి మన వాళ్ళు ట్రై చేసి చెప్పారు. లేదు సమీరా తన పేరు, చెయ్యదు తను, ఎందుకంటే అక్కడ చాలా బిజీ తెలుగులో, సో డెఫినెట్గా తను చెయ్యదు అని చెప్పారు. సో అనుకున్నా, యాక్చువల్గా అప్పుడే చెప్పాను మా టీంకి, చూస్తే ఫేస్ సినిమా ఫేస్లా ఉంది, టీవీ సీరియల్ చేస్తుంది, షీ ఈజ్ వెరీ యూ సీ హర్ పిక్చర్ యూ విల్ అండర్స్టాండ్ వై ఐ టోల్డ్ దట్. సో చెప్తే లేదు, షీ ఈజ్ వెరీ బిజీ, వెరీ పాపులర్ ఆల్సో, తనకి ఇక్కడికి వచ్చి కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, సో ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి చెప్పారు. లేకపోతే అప్పుడే కలిసేవాళ్ళం కదా.
సో అది అయిపోయిందా అంటే దాని తర్వాత మళ్ళీ తను మీట్ అవ్వలేదా? చూస్తున్నాను, టీవీలో చూస్తున్నాను. అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళి మా టీవీ ఫస్ట్ టెలివిజన్ అవార్డ్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇక్కడ. సో అక్కడ వెళ్ళినప్పుడు తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది చూస్తున్నాను. ఆ రోజు టీవీలో చూసింది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందా? ఇప్పుడు కూడా క్లోజప్ అలానే ఉంది, క్లోజప్ అలానే ఉంది. అంటే నేను అప్పుడు చూసింది లవ్ ఫీలింగ్తో చూడలేదండి. ఇట్ ఇస్ సంథింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కాస్ట్ చేసుకోవడానికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ట్లో అప్రిషియేట్ చేస్తారు కదా, అలాంటి ఒక అప్రిషియేషన్తోనే చూశాను. అవార్డ్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు కూడా చూశాను, అప్పా ఎంత అందంగా ఉందిరా బాబు ఈ అమ్మాయి అని చెప్పి. మనం క్యాజువల్గా గెస్ట్గా వెళ్ళాము, హాయ్ హలో అని చెప్పి బయటికి వెళ్ళిపోయాం. తనతో కూడా లేదు తనతో కూడా ఎప్పుడు అనుకోలేదు ఇది జరుగుతుంది అనుకోలేదు. ఇప్పుడు మేము కలిసిన తర్వాత కొన్ని సందర్భాల్లో మాట్లాడుకుంటే తర్వాత యాక్చువల్లీ మామ్ అండ్ నేను అంటే సనా గారు నేను కలిసి ఒక సీరియల్ చేశాము జెమినీ టీవీలో, ప్రతిబింబం అని. ఆ సీరియల్ లొకేషన్కి కూడా సార్ వచ్చారు. సో ఇది ఎంత ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్ తర్వాత మళ్ళీ ఈ సీరియల్కి ఎంత గ్యాప్ ఉంది? సీరియల్ వచ్చేసి 2014లో చేసాము. 2-3 years గ్యాప్ ఉంటుంది. 2-3 years గ్యాప్ తర్వాత కూడా మీరు మర్చిపోలేదా తనని? అలాంటి ఫేస్ ఏం చేస్తాయి ఈ మధ్య గ్యాప్ లో ఈ 2-3 years ఎక్కడ మీట్ అవ్వలేదు, ఎక్కడ మీట్ అవ్వలేదు. కానీ సీరియల్ చూస్తూ ఉన్నారు. చూస్తున్నాను, వింటున్నాము. నేను కూడా బిజీగా ఉంటే కదా, సో నేను అక్కడ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను, ప్రొడ్యూస్ చేస్తున్నాను. మనకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అప్పుడు, సో పెద్దగా ఫోకస్ చేయము. మరి అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ని పంపించేసి ఈ గర్ల్ ఫ్రెండ్ మైండ్ లో అలా స్టే అంత అందంగా ఉంది చూడట్లేదు, మీకు అనిపించట్లేదా? నేను పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అసలు లైఫ్ లో పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నారా? ఐ వాజ్ సో బిజీ, ఆ టైం లేదు. ఎక్కడ ఇంటికి వచ్చారండి, తిన్నారండి, ఉంటారండి, ఇవంతా ఇష్టం ఉండదు, ఈ ఫార్మాలిటీస్ ఉండవు. అంటే నేను అక్కడ బ్యాచులర్ కదా, సో అలానే అలవాటు అయిపోయింది. అదే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇక మేడం కోసం మార్చుకోవాల్సి వచ్చింది. ఎప్పుడు ఎవరిని లవ్ చేయలేదా దీనికంటే తనకంటే ముందు? చేశానండి, అదే చెప్తున్నాను కదా, చాలా మంది చేశారు. వాళ్ళు మిమ్మల్ని చేశారా? చేశారు, వాళ్ళు కూడా చేశారు. బ్రేకప్స్ కి రీజన్ ఏంటి? మీ సైడ్ నుంచి వచ్చిందా, అటు సైడ్ నుంచి వచ్చింది? అంటే కొన్నిసార్లు మతం ఒక కారణం ఉండే, కొన్నిసార్లు ఇక నా బిజీ ఉండడం, నేను ఇలాంటి ఇండస్ట్రీలో ఉండడం, కొన్నిసార్లు నేను వేరే అమ్మాయితో, అంటే చాలాసార్లు నేను లవ్ చేయలేదు, వెరీ ఫ్యూ రిలేషన్షిప్స్. నేను వేరే అమ్మాయితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం నచ్చక, కొన్ని సిలీ రీజన్స్, ఆల్ దీస్ థింగ్స్, అలాంటి కారణాల వల్ల. సో సనా గారితో సీరియల్లో చేస్తున్నప్పుడు లొకేషన్కి తెలీదా మీకు? తెలిసి వెళ్ళారా, తెలియకుండా వెళ్ళారా? తెలీదు, అంటే తెలిసి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తనతో మాట్లాడలేదు, కలవలేదు. వాళ్ళందరూ బిజీగా ఉండే. తన కోసమే వెళ్ళారు, బట్ ఒక ఫస్ట్ టైం మీట్ అవ్వడం అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను ఎప్పుడు లొకేషన్స్కి వెళ్ళాను, ఆవిడతో కలవను. ఆవిడ కూడా ఆశ్చర్యంగా ఉండే, నాకు ఇక్కడికి వస్తున్నాడు వీడు. సరే, ఆవిడ కూడా మేబీ హైదరాబాద్ వచ్చాడు, చాలా రోజుల తర్వాత నన్ను కలవడానికి వచ్చాడని ఆవిడ ఫీల్ అయిపోయింది. ఏం చేశారు ఆ రోజు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ నాకు ప్యాకప్ చెప్పేదాకా ఉన్నారా? లేదు, ఓన్లీ 5 minutes అంతే. వాళ్ళకి అంతే టైం ఉంటుంది కదా, టెలివిజన్ అంటే చాలా బిజీగా ఉంటారు. సో 5 minutes ఎలా ఉన్నారు, అంత బాగుందా, మాట్లాడేసి బయలుదేరిపోయాను. సో లక్ ట్రై చేశాను, ఈ 5 minutesలో తగిలితే తగిలేచేమో అని, కానీ మేడం బిజీగా ఉండే, అందుకోసం మాట్లాడకపోయా. దాని తర్వాత మళ్ళీ అదే సీరియల్ స్పాట్కి వెళ్ళారా నెక్స్ట్ టైం? లేదు, దాని తర్వాత How many times you came? वो serial spot पे? That serial spot I came only once, no, twice I came. Twice or thrice? 2 సార్లు వెళ్ళాను, ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. థర్డ్ టైం ఒక్కసారి ఒక హాయ్, I just said hi when you were in the shot with everybody, no? Okay, maybe I didn't notice. Yeah, that's I what. don't remember. సూపర్ స్టార్ కదా, also. ఎందుకు తిరిగి చూస్తారు మనల్ని, పెద్దగా ఎవరిని పట్టించుకోదు, అది ప్రాబ్లం. మీకు తెలుసా ఈ ప్రాసెస్ అంతా మీ బ్యాక్ ఆహా, లేదు అసలు. అదే ఆ వ్యక్తి వచ్చారు అని కూడా తెలీదు. అసలు సనా గారికి అబ్బాయి ఉన్నాడన్న విషయం కూడా తెలీదు. కూతురు ఉందని తెలుసు, అబ్బాయి ఉన్నాడన్న విషయం తెలీదు. బికాజ్ ఐ వాజ్ నాట్ హియర్, నో, సో లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్. చాలా మందికి తెలియదు అది. ఓకే, సో ఫస్ట్ సనా గారితో ప్రతిబింబం ఆ సీరియల్ స్టార్ట్ చేశారు. దానికి ముందు జీవితం అని ఒక సీరియల్ చేశాను ఈటీవీలో. కానీ తక్కువ portion జీవితంలో ఇద్దరు కలిసి వి జస్ట్ వర్క్డ్ ఫర్ ఐ థింక్ 2 days. సీరియల్లో హీరోయిన్ రిప్లేస్ చేశారు పెళ్లి సీక్వెన్స్ టైంలో. అప్పుడు నన్ను రిప్లేస్ చేశారు అనమాట వేరే హీరోయిన్ ప్లేస్లో. సో ఆ మదర్తో ఉండే పోర్షన్ అంతా ఆ హీరోయిన్ చేసింది. ఆ తర్వాత పెళ్లి టైంలో నేను వచ్చాను. సో ఆ పెళ్లి సీక్వెన్స్, బిదాయ్, అప్పగింతలు, ఆ పోర్షన్ అంతా ఆ 2 days మాత్రం వర్క్ చేశాను సనా గారితో, అంతే. అండ్ ఆల్వేస్ ఐ యూస్ టు ఫ్యాసినేట్, ఆవిడ ఉండే విధానం కానీ ఆవిడతో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది అలా అని చెప్పి. ప్రతిబింబం వచ్చేసరికి ఆ క్యారెక్టర్ ఎవరు, ఈ క్యారెక్టర్ ఎవరు క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ద మొమెంట్ దే సెడ్ మెయిన్ క్యారెక్టర్ సనా గారు చేస్తున్నారు అనగానే ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ షో అని. ఫస్ట్ డే ఆ సీరియల్ ఫస్ట్ సనా గారిని మీట్ అయినప్పుడు ఏం మాట్లాడారు? యాక్చువల్గా నేను మాట్లాడలే.
ఆవిడ కూడా నన్ను చూసారంట. నేను నా ఫోన్లో అప్పుడు పిఎస్పిలో మూవీస్ పెట్టుకొని చూసేదాన్ని. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను నా పనిలో ఉన్నాను, ఆవిడ నా పక్క నుంచి వెళ్ళారంట. అది నాకు తెలీదు, మొన్న రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. సో పక్క నుంచి వెళ్తుంటే కూడా నేను గమనించకుండా అలా వదిలేస్తే ఆవిడ అనుకున్నారు ఎంత పొగరే అమ్మాయికి, ఒక సీనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్న పక్క నుంచి కనీసం చూసి విష్ కూడా చేయట్లేదని. ఆ తర్వాత వెన్ ఐ మెట్ హర్ అప్పుడు వెళ్ళి చెప్పాను, నాకు మీరంటే చాలా ఇష్టం, ఐ లుక్ అప్ టు యూ, కమింగ్ ఒక ముస్లిం ఫ్యామిలీ నుంచి వచ్చి మీరు ఇలా వర్క్ చేస్తూ. అండ్ ఆవిడకి చాలా హెల్పింగ్ నేచర్. నేను తిన్నానా లేదా అని పక్కన పెట్టేసి నా పక్కన ఉన్న 10 మంది ఫస్ట్ తినేయాలి. వాళ్ళు నాకు తెలుసో తెలీదో, పక్కవాడి అసిస్టెంట్ ఎవరున్నా సరే, నువ్వు తిన్నావా సరే నా అన్నం ఉంది నువ్వు తినేసాయి, ఫస్ట్ అందరు తినేస్తే అప్పుడు షీ విల్ ఈట్. సో దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. మిమ్మల్ని కూడా సీరియల్ అప్పుడు అలానే అడిగేవారా తిన్నా? సో మేము కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ప్రతిబింబంలో రంజాన్ మంత్లో ఫాస్టింగ్ చేస్తున్నాం ఇద్దరం. సో ఇఫ్తారీ చేసేటప్పుడు ఈవినింగ్ రోజా ఓపెన్ చేస్తాం కదా, ఆ టైంలో సమీరా కూడా ఫాస్టింగ్ కదా, ఇక్కడ రమ్మను కలిసి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాము అని చెప్పారు. సో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి పిలిచారు నన్ను, సనా గారు పిలుస్తున్నారు కలిసి ఇఫ్తార్ చేద్దామని అని చెప్పారు. అంటే అయ్యో పర్లేదు నేను తింటాను, నా దగ్గర ఉన్నాయి, నేను తెచ్చుకున్నాను అన్న. ఐ ఈట్ వెరీ లెస్. అండ్ అందులో కూడా ఒక ఫ్రూట్ తెచ్చుకొని, ఒక ఖర్జూర్ తెచ్చుకొని అది తినేసి ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి డైరెక్ట్ డిన్నర్ చేసేద్దాం, ఆర్ మధ్యలో మిల్క్ తాగుతాను అంతే. సో లేదు రమ్మంటున్నారు అని చెప్పి ద మూమెంట్ షీ ఓపెన్ హర్ మొత్తం ఇఫ్తారీ ప్యాకెట్ అలా మొత్తం బాక్సులు ఫ్రూట్స్ ఓపెన్ చేసి ద మూమెంట్ షీ ఆఫర్డ్, ఐ వాజ్ లైక్ ఇంత నేను తినాలా, సనా గారిది నేను షేర్ చేసుకోవాలి, అట్లా ఉన్నింది అనమాట. సో షీ వాజ్ లైక్ ఇందులో నుంచి తిను, పర్లేదు అంటే లేదు పర్లేదు నాకు చాలా నాది ఉంది అని చాలా మొహమాటం పడ్డాను. బట్ షీ మేక్స్ ష్యూర్ దట్ ఆ ఆపోజిట్ పర్సన్ ఎవరున్నా సరే, ఏమంటారు జానీ దుష్మన్ క్యా బోల్తే తెలుగు అంటే శత్రువు అయినా, ప్రాణ శత్రువు అయినా కూడా ఫస్ట్ వాళ్ళు బాగుండాలి అని అలా చూస్తారనమాట. సో దాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ షీ ఈజ్. సో అలా ఐ ఆల్వేస్ యూస్ టు లుక్ అప్ టు హర్. అండ్ ఆవిడకి చాలా సందర్భాల్లో చెప్పాను ఇలా, ఎంత ఆవిడని ఐ లుక్ అప్ టు హర్ అని చెప్పి. ఒకసారి మా సిస్టర్ని ఫ్రెండ్స్ని కూడా లొకేషన్ వైపు తీసుకెళ్తే ఫస్ట్ ఆవిడ దగ్గరే తీసుకెళ్ళి పరిచయం చేపిస్తాను, తిను మా అక్క సనా గారు అలా అని చెప్పి. సో అలా ఆవిడతో సన్ అనే టాపిక్లో వేరే వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు, నేను అంత మాట్లాడేదాన్ని కాదు. బట్ పర్సనల్గా ఎప్పుడు తన ఫ్యామిలీ విషయాలు అడగటం అలా ఎప్పుడు షేర్ చేసుకోలేదా మీరు? ఎప్పుడు తను కూడా ఫ్యామిలీ మ్యాటర్స్ లొకేషన్కి తీసుకురారు. అండ్ నేను కూడా సనా గారితోనే కాదు ఎవరితో అంతగా మాట్లాడను పర్సనల్ విషయాలు. లొకేషన్లో ఉన్నంత వరకు అందరితో హ్యాపీగా జాలీగా ఉంటాను. కట్ అయింది ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి ఫోన్ కూడా చేయ, వాళ్ళు ఫోన్స్ మెసేజెస్ చేసినా కూడా రెస్పాన్స్ చేయ. ఐఎమ్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ ఇంటికి వచ్చేస్తే. సో అసలు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయను. సో మీ లవ్ స్టోరీ మళ్ళీ మధ్యలో బ్రేక్ పడింది, చెప్పండి. సెకండ్ టైం థర్డ్ టైం మళ్ళీ ఎక్కడో హాయ్ చెప్పాను అన్నారు, తను రెస్పాండ్ అవ్వలేదు. లేదు, మా లవ్ స్టోరీస్ చెప్పాలంటే ఇక మీ ఛానల్ ఉన్న అన్ని ఇంటర్వ్యూలు ఆపేసి మాది మాత్రం వేయాలి, వాళ్ళందరూ కలిసి నన్ను కొడతారు. సింపుల్ స్వీట్ షార్ట్గా చెప్తాను. నా గురించి తెలిసిన తర్వాత మా చెల్లెళ్ళకి పెళ్లి చేయాలి, ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంటాడు, నేను ఒక్కసారి ఆవిడతో మాట్లాడతానని చెప్పి చెల్లెల కోసం స్టార్ట్ చేసిన ఒక రిలేషన్షిప్లో ఆ ప్రాసెస్లో తను ప్రేమలో పడి. తను మంచి అబ్బాయి అని మీకెవరు చెప్పారు? లేదు, యాక్చువల్గా మేము ఒక మాల్లో కలిసాము. వి హ్యాపెన్ టు మీట్, హీ బంప్డ్ బిఫోర్ ఇంటూ మీ. దట్ ఒక్కసారి మాల్లో తను షాపింగ్కి వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్తో పాటు నేను చూశాను, అరే ఆ అమ్మాయి సమీరా అని చెప్పి. ఎలా కోఇన్సిడెంట్ గా సినిమాలో జరిగినట్టు ఎలా జరుగుతుందండి? యాక్చువల్లీ దానికి ముందు ఇంకో కోఇన్సిడెన్స్ ఉంది. ఫస్ట్ టైం నేను ఆయన ఎప్పుడు చూసానంటే, చూడలేదు ఆ రోజు కూడా, మేము ఒకటే లొకాలిటీలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా తెలియదు నాకు సనా గారు ఆ ఏరియాలో ఒకటే బండి వాడు, ఒకటే ఈకో స్పోర్టే వాడేవాళ్ళం ఇద్దరం. సో అదే ఏరియాలో ఉంటాం, అత్తాపూర్లోనే ఉంటాం. అండ్ ఇప్పుడు అత్తాపూర్లోనే ఉన్నారా? నేను అత్తాపూర్లోనే ఉంటాను. ఓ వావ్, అత్తాపూర్. మా మమ్మీ వాళ్ళు లేరు, బట్ జై అత్తాపూర్. మా ఇల్లు ఉంది అత్తాపూర్లోనే. ఓకే. సో మేము అదే అత్తాపూర్లోనే ఉండేవాళ్ళం. ఐ డోంట్ నో, ఎప్పుడు నేను అదే చెప్పాను కదా సనా గారితో కూడా మేము ఫ్యామిలీ విషయాలు ఏం మాట్లాడుకోలేదు. సో ఒకరోజు మెదిపట్నం వైపు నా కారు వెళ్తుంటే పక్క నుంచి ఇంకో కారు ప్యారలల్గా, నా ఈకో స్పోర్ట్ పక్కన ప్యారలల్గా ఇంకో ఈకో స్పోర్ట్ వస్తుంది. ఏంటి అని ఇలా తిరిగి చూస్తే అద్దం దింపి సనా గారు హాయ్ అని చెప్పారు. అండ్ ఎలా ఉన్నాయి అంటే ప్రాపర్ ముస్లిం ఫ్యామిలీస్ ఎలా ఉంటారు, మొత్తం కప్పేసుకుని అలా ఉన్నారు. హాయ్ అని చెప్పారు. నేను హాయ్ అని చెప్పాను. ఏంటి ఇటువైపు అంటే మైలిటే అన్నారు ఆవిడ. సో నేను మైలిటే అన్నాను, అంటే ఇదే ఇటు నుంచే వెళ్తున్నాను అని చెప్పి. ఓకే బాయ్ అని అలా బాయ్ అనేసుకున్నాము. జమ్మని కారు వెళ్ళిపోయింది. ఆ డ్రైవ్ ఎవరు చేస్తున్నారో సరిగ్గా చూడలేదు, బట్ సార్ డ్రైవ్ చేస్తున్నారు. ఆ బిల్డప్ అన్నారు, కొంచెం హవా కొట్టారు. ఆ తర్వాత నార్మల్గా డ్రైవ్ చేశాను, అలా ఫీల్ అయితే నేనేం చేయాలి చెప్పండి? బిల్డపే కదా, అలా మాట్లాడిన వెంటనే స్టైల్ కొట్టడమే కదా అది. కూడా
అమ్మాయిలుగా ఒకటైపోయారు. కావాలనే చేస్తారు అబ్బాయిలు అలానే. సో ఇంకా ఆ తర్వాత ఇన్ ఆర్బిట్ లో అందుకే చెప్పాను నేను, చెప్పడం స్టార్ట్ అయితే ఆయన ఛానల్ మూసుకోవాలి. డీటెయిల్ గా షార్ట్ కట్ లో షార్ట్ కట్ సో అందుకే చెప్పాను నేను. షార్ట్ కట్ లో బాగుందండి, తనేమి లెంత్ గేమ్ చెప్పట్లేదు. లేదు, అయ్యో తన గురించి తెలియకుండా చెప్తున్నా. షార్ట్ కట్ పాపం అనిపిస్తుంది వాళ్ళు చూస్తే, నీ గురించి తెలియక మాట్లాడుతున్నా. షార్ట్ కట్ లో చెప్తా, కాంటైన్ లో కొంచెం ఎడిట్ చేసుకోండి. సో ఇన్ ఆర్బిట్ లో నేను షాప్ చేస్తుంటే వెనకాల నుంచి ఒక అతను వచ్చి సమీరా రైట్ అన్నారు. అయితే అని తిరిగితే అలా ఈయన వచ్చి ఒక సెల్ఫీ తీసుకొచ్చా అని అడిగారు. ఒక అబ్బాయి, బేసిక్గా ఒక అబ్బాయి వచ్చాడు, వచ్చి సెల్ఫీ తీసుకొచ్చా అని అడిగారు. షూర్ అన్నాను, తిరిగాను, ఫోటో ఇచ్చాను. అతని ఫ్రెండ్ ఉన్నాడు, ఫోటో తీశాడు, అయిపోయింది. అలా నేను మళ్ళీ తిరిగి నేను షాపింగ్ చేసుకుంటుంటే వैसे मैं सना जी का बेटा हूँ అన్నారు. సో అప్పటిదాకా మీకు తెలీదా? అప్పటిదాకా తెలీదు. అసలు సనా గారికి బాబు ఉన్నాడు అన్న విషయం కూడా ప్రాపర్గా తెలీదు. ప్రొడక్షన్ హౌస్ ఉంది అని తెలుసు, దాని గురించి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు పక్కన ఆర్టిస్ట్ వాళ్ళు. సో డాటర్ ఉందని తెలుసు. సనాజీకా బేటా హో అనగానే, ఓ సారీ నాకు తెలీదు ఇలా మీరెవరు ఏంటి అనేది అని చెప్పి, బికాజ్ ఐ యూస్ టు అడ్మైర్ హర్ అండ్ లుక్ అప్ టు హర్. అలాంటిది కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను. వాళ్ళ అబ్బాయి కూడా ఎవరని తెలీదు, అలా ఒక ఫ్యాన్ లాగా ట్రీట్ చేశాను అని చెప్పి సారీ అని చెప్పాను. పర్లేదు అన్నారు. ఇంకా ఆ తర్వాత ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించి, ఎవరు పంపించారు అది ఫస్ట్? ఫోటో తీసేటప్పుడు ఇక అదే అంతే ఇక అన్ని. సనా గారి అబ్బాయిని తెలిసిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళిపో. కాదు అదే చెప్పాను కదా, తన సిస్టర్ కోసం అని. తన కోసం కాదు, తన సిస్టర్ కోసం అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. అంటే మీరెందుకు అనుకోలేదు నాకు బాగుంటాడేమో నేనే చూద్దాం? నాకు లేదు. యాక్చువల్లీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఆఫ్టర్ మై ఫాదర్ ఐ వాంటెడ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీస్. సో మా డాడీకి కొంచెం హెల్ప్ చేయాలి టు గెట్ మై సిస్టర్స్ మ్యారీడ్. మా అక్క పెళ్ళి, చెల్లె పెళ్ళి చేయాలి. మా మమ్మీ డాడీకి సపోర్ట్గా నేను ఎవ్రీ టైం ఉండాలి వాళ్ళకి అని చెప్పి ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. సో అంటే చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ద బ్రదర్ వాళ్ళకి. సో మా అక్క పెళ్ళి నేను చేసేయాలి, వాళ్ళు సెటిల్ అయిపోవాలి, అది నేను చూడాలి. దట్ వాజ్ మై అంబిషన్ అనమాట. సో ఆ ఒక థాట్ ప్రాసెస్లో ఒక మంచి ముస్లిం ఫ్యామిలీ నుంచి కావాలి. అండ్ ఆల్సో ముస్లిం ఫ్యామిలీస్ కొంచెం నారో మైండెడ్ ఉంటారు. మా అక్క ఇస్ మ్యారీడ్ టు అ నాన్ ముస్లిం అండ్ నేను ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. సో మా చెల్లికి పెళ్ళి సంబంధాలు రావడం అంటే ఇట్ యూస్ టు బి అ టాస్క్. అక్కేమో హిందూని పెళ్లి చేసుకుంది, ఇంకొకేమో ఇండస్ట్రీలో పనిచేస్తుంది, ఈ అమ్మాయి ఎలా ఉంటుందో. సో అలాంటి థాట్ ప్రాసెస్ అనమాట ఈ ఫ్యామిలీస్లో. సో అలాంటిది ఆల్రెడీ ఒక ముస్లిం ఫ్యామిలీలో అంటే ఈ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు సనా గారు. సో షీ మైట్ నాట్ హ్యావ్ అ ప్రాబ్లమ్. షీ నోస్ నేను కూడా పనిచేస్తున్నాను, షీ వోంట్ హ్యావ్ అ ప్రాబ్లమ్ గెటింగ్ మై సిస్టర్ మ్యారీడ్ అని. అలా ఆ ఒక థాట్ ప్రాసెస్లో క్యాజువల్గా చాట్ చేస్తూ అది ట్రాక్ మారిపోయింది. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? ఎవరు నన్ను చూస్తే ఎలా ఉందా? అనురాగ్ జాన్. తెలుగులో అయినా నిజం చెప్పు. ఆయనే. ముఖం చూస్తే కనిపించట్లా, ఎవరు నిజం చెప్తున్నారు? ఆయనే. నాకేం అవసరం చెప్పండి. నాకెందుకో డౌట్ మీరే చేశారనిపిస్తుంది. ఇప్పుడు ఐ లవ్ యూ అన్న పదం నేనే చెప్పాను, కానీ దానికి అదే అదే చెప్తాను. అబ్బాయిలకి హాయ్ అని చెప్తేనే ఐ లవ్ యూ అని చెప్పక ముందే ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఇంకెట్లా ఉంటుంది ఆలోచించుకోండి. ఏం ఊహిస్తారు? ఐ లవ్ యూ అంటే ఫ్రెండ్షిపా? సరే నేను చెప్తా. ఇప్పుడు ఇలా ఇండస్ట్రీ ఇది ఇలా మాట్లాడు అంటే ఆ ఒక నైట్ ఫుల్ గా మనసి మాట్లాడుకున్నాం ఇద్దరం చాటింగ్ లో. సో ఆ చాట్లో నేను నా లైఫ్ హర్డల్స్ ఆర్ హ్యాపీనెస్ అన్నీ, బికాజ్ ఈ పర్సన్ ఎవరో నాకు తెలీదు, నన్ను జడ్జ్ చేయడం నా ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్తో నేను అన్నీ ఓపెన్ అప్ అయి మాట్లాడాను. సేమ్ వే ఆయన కూడా అన్నీ ఓపెన్ అప్ అయి నాతో మాట్లాడారు. సో ఆ ఒక సందర్భంలో ఐ షేర్డ్ సేయింగ్ ఇలా అక్కది నాన్ ముస్లిం, నేను ఇండస్ట్రీలో చెల్లికి సంబంధం చూడాలి అండ్ మరి నీది అని అడిగారు ఆయన. సో నీకు తెలుసు కదా అసలు నా వల్ల నా చెల్లికే సంబంధాలు రావట్లేదు, నన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడు అంటే ఏ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని నేనంటే ఎందుకు యాక్సెప్ట్ చేయదు, నా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది అన్నారు. అది ప్రపోజల్ కాదా? అంటే ప్రపోజల్ కాదు, నా ఫ్యామిలీ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది చెప్పట్లేదు. ఏ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అలాంటిది అని చెప్తాను, బ్రాడ్ మైండెడ్ అని చెప్పి చెప్పాను. మాలాంటి వేరు, మా ఫ్యామిలీ వేరు. పదాలు తేడాపడి ఉంటాయి కానీ బ్రాడ్ మైండెడ్. ప్రపోజ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, దీంట్లో ఈగో ఎందుకు మళ్ళీ? చెప్పొచ్చు కదా. అంత నిజంగా అప్పుడు నేను అలా ఫీల్ అవ్వలేదు, నిజంగా దానికోసం నేను స్కెచ్ చేయలేదు, పెళ్ళే వద్దనుకున్నాను కదా.
తనని చూసాక చేసుకుందాం అనుకున్నారు. చెప్పాను కాబట్టి చేసుకున్నాను అని ఆ తర్వాత లవ్ అయిపోయి ఆఫ్టర్ వి స్టార్టెడ్ డేటింగ్ ఆ టైంలో హీ వాజ్ వెరీ క్లియర్. ఎన్ని ఇయర్స్ లవ్ లో ఉన్నారు? 15 to డేట్ టైం 19. తనకి బాగా తెలుసు. 15 to 4 ఇయర్సా? 4 ఇయర్స్ లవ్ లో ఉన్నారా? ఇంట్లో ఫస్ట్ ఎప్పుడు చెప్పారు? మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మా first. ఇంట్లోనే చెప్పాను. ఫస్ట్ మా మా చెల్లికి ఇంట్లో ఫస్ట్ తెలిసింది. నో ఫస్ట్ हमारे घर में ఫస్ట్ మా చెల్లి came to know first, no? నో వెరీ నెక్స్ట్ డే ఐ టోల్డ్ సీమా. దెన్ उसके बाद में మా ఇంట్లో మా చెల్లికి చెప్పిన తర్వాత ఇంకా మా అక్క ఢిల్లీలో ఉండేది. సో మా అక్క వాళ్ళకి కూడా ఫోన్ చేసి అక్క కూడా చెప్పేశాను. ఆ తర్వాత ఈయన వచ్చి మీ ఇంట్లో వెంటనే యాక్సెప్ట్ చేశారా? మా ఇంట్లో దేవర్ ఓకే విత్ ఇట్. ఈయన వచ్చి మాట్లాడాడు డైరెక్ట్గా. నేను మా మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పలే. స్ట్రైట్ అవే ఆయన వాళ్ళ సిస్టర్తో పాటు మా ఇంటికి వచ్చి మా మమ్మీతో మాట్లాడారు. కట్ చేస్తే అక్కడ అత్తగారికి తెలిసిపోయింది. ఆవిడ మలేషియాలో ఉన్నారు షూట్లో. సో వచ్చాక మాట్లాడదాము, పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడదాం అన్న ఉద్దేశంతో ఆయన మామ్కి. మీరు కూడా ఎప్పుడు అన్ని ఇయర్స్ సనా గారితో కూడా ట్రావెల్ చేశారు, తను కొంచెం ఫీల్ అయి ఉంటుందేమో కదా, ఇన్ని ఇయర్స్ నాతో ట్రావెల్ ఆ గిల్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది. బట్ ధైర్యం చాలేదు. యూ జస్ట్ ఇమాజిన్, అలా మీతో పాటు వర్క్ చేసిన వాళ్ళ అబ్బాయితో మీరు లవ్లో పడితే వెళ్ళి చెప్తారా మీరు? నో ఒక భయం ఉండిపోద్ది కదా. సో ఆ భయం ఎలా అన్నా తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ మీరు చెప్పుంటే బాగుండేదేమో. బట్ నేను చెప్తే మదర్ సన్ మధ్యలో నేను చుచ్చుపెట్టేలాగా అయిపోతుంది. మీరెందుకు అన్ని ఇయర్స్ ఎందుకు అలా డ్రాగ్ చేశారు? 4 ఇయర్స్ దాకా వెయిట్. వెంటనే చెప్పేసాము, ఇంట్లో చెప్పాము, పబ్లిక్ లో చెప్పాము, within a అందరికి month చెప్పేసి చెప్పేసాము. వీఆర్ ఇన్ లవ్ టుగెదర్ అని చెప్పి క్లియర్ గా చెప్పిన తర్వాతనే, టు బి రియలీ ఫ్రాంక్, పెళ్లిలో నాకు ఇంట్రెస్ట్ లేదు. పాయింట్ నెంబర్ 1 అది నేను ఫస్ట్ చెప్పాను. పెళ్లి ఫస్ట్ యూ టోల్డ్ మీ దట్ యూ విల్ గెట్ మ్యారీడ్ టు మీ. ఆ తర్వాత ఒక 1 year తర్వాత యాక్చువల్గా నాకు పెళ్ళిలో ఇంట్రెస్ట్ లేదు అని అప్పుడు చెప్పారు. సో చాలా క్లియర్గా ఇంట్లో కూడా నేను చెప్పడం జరిగింది. ప్లస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మీరిద్దరు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశారు, ఇప్పుడిప్పుడే పని చేస్తున్నారు కాబట్టి పని మీద ఫోకస్ చేయండి. లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి. అంటే అండర్స్టాండింగ్ బాగుండాలి, ఒకే ఫీల్డ్ కదా, ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయని ఒక భయం వాళ్ళకు ఉంది. ఎప్పుడు అంటే హస్బెండ్ వైఫ్, తను వేరే ఎవరితో యాక్ట్ చేసేటప్పుడు మీరు ఇంకొకరితో యాక్ట్ చేస్తారా, పొసెసివ్నెస్ ఉంటుందేమో. మీరు అందరూ అండర్స్టాండింగ్ చూసుకొని చెప్పండి అని చెప్పి మాకు టైం ఇచ్చారు. మేము కూడా దేవుడి దేవల చాలా బిజీగా ఉన్నాం. సో టైం దొరకలేదు పెళ్ళి అనేది ఒకటి చేసుకోవాలని. పెళ్లి చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు సనా గారు ఫస్ట్ ఎలా మీతో చెప్పిన మాట ఏంటి? పెళ్లి ఓకే అనుకున్న తర్వాత అంటే పెళ్లి మేము పెళ్లికి ముందు ఇద్దరు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేశారు. ఆల్మోస్ట్ నియర్ టు మ్యారేజ్. పెళ్లి చేసుకుంటాము మేమిద్దరమే, వీఆర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్ అనేది మేము 2015లోనే డిసైడ్ అయిపోయాం. ఆ తర్వాత ఫోకస్ చేస్తూ కెరియర్ మీద ఆయన చెప్పినట్టు ఇట్ కెప్ట్ ఆన్ డ్రాగింగ్. ఇంకా 2019లో డేట్ పెళ్ళి ఫలానా డే రోజు మీ పెళ్ళి అని డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మా ఇద్దరిని డేట్ తీయకముందు, రేపు మా ఇంటికి వస్తున్నారు వాళ్ళు మాట్లాడడానికి, డేట్ తీయడానికి మా ఇంటికి వస్తున్నారు అన్న టైంలో ఫస్ట్ నన్ను అక్కడికి పిలిచి మీ ఇద్దరితో మాట్లాడాలని ఇద్దరిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, పెళ్లి తర్వాత లైఫ్ అలా ఉండదు, థింగ్స్ ఆర్ గోయింగ్ టు జోక్ కాదు, చాలా సీరియస్, చాలా మారిపోతాయి, నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా కాకుండా చాలా మారుతాయి. సో ఆ రిలేషన్షిప్ కానీ, అలా బాండింగ్స్ కానీ, అండర్స్టాండింగ్ కానీ అలానే ఉండాలి. అది అంతా చేయగలుగుతారంటేనే ఇప్పుడు కూడా అవకాశం ఉంది. 1కి 100 సార్లు ఆలోచించి ఈ డిసిషన్ తీసుకోండి అంటే మేడం అప్పుడు బిల్డప్ ఇచ్చింది. లేదు మేమందరం ఒకటే, ఆంధ్ర తెలంగాణ. మీరేమి ఇవ్వలేదా? నాకు చెప్పేది ఏం లేదు అన్నారు. ఏం చెప్తాం, ఆమెనే చెప్పాలి అన్నారు. ఇంకా నేనేం చెప్తా, ఎస్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అంటే. సో ఆ 4 ఇయర్స్ రిలేషన్ లో గొడవలు రావడము, తిట్టుకోవడము, కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉండడం, ఇలా డేస్ మాట్లాడుకోకుండా అయితే ఎప్పుడు లేదు. గొడవ అనేది మాక్సిమం ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ గొడవ పడుతున్నాం. బిఫోర్ మ్యారేజ్ వి డి నాట్ ఫైట్ అంతా. బట్ ఓకే, ఏ విషయాల్లో గొడవలు వస్తాయి జనరల్ గా మీకు? సిల్లీ థింగ్స్. తను లీడర్, నేను లీడర్, ఇద్దరు లీడర్స్ ఒకే రూఫ్ కింద ఉంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక డిసిషన్ ఎవరైనా హస్బెండ్ వైఫ్ లో ఎవరో ఒకరు తీసుకోవాలి, ఒకరు సైలెంట్ గా, ఇది చాలు కదా, అంతే. ఇక ప్రతి దాంట్లో వస్తుంది. ఇద్దరు హైపర్ యాక్టివ్ గా ఉండకూడదు ఎక్కడ. సో మీకు అదే ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఎవరు అడ్జస్ట్ అవుతారు, ఎవరు కామ్ డౌన్ అవుతారు? టైం ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి. ఒకసారి తను, ఒకసారి నేను, సమ్టైమ్స్ ఆయన. అండ్ ఎక్కువ గొడవలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఏదైనా విషయంలో ఆయన ఇరిటేట్ అవుతాయి, కసురుకుంటే నేను అప్పుడు అప్సెట్ అయిపోతా. నేను ఆ అప్సెట్ ఫేస్ పెడితే అక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది. సో నేను ఏమైనా చేసినా నువ్వు అప్సెట్ అవ్వద్దు అని ఆయన, నీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని నేను. సో అలా మా గొడవ స్టార్ట్. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అలానే ఉన్నారా? లవ్ వైజ్ అయితే అలానే ఉంది. లవ్ వైజ్ అలానే ఉంది. ఇంకా కమిట్మెంట్స్ ఇంకా పెరిగిపోయినాయి, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఫ్యామిలీ పెరిగిపోయింది. పెళ్ళవగానే బర్డెన్ స్టార్ట్ అవుతుంది కదా, పిల్లలు. అది ఇంకా
బాగా ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయింది, అలాంటివి మారాయి. సో సనా గారు ఫస్ట్ అత్తగారు ప్లేస్లోకి వచ్చాక, మీరు కోడలుగా ఫస్ట్ వెళ్ళాక ఏం చెప్పారు మీతో? అంటే జనరల్గా అత్త కోడలు అంటే మనం చూస్తూనే ఉంటాం ఎలా ఉంటుందో, అలాంటి వద్దు అని ముందే తను మీకు చెప్పడం. పెళ్లికి ముందు ఏం మాట్లాడారో పెళ్లి తర్వాత వచ్చిన తర్వాత కూడా అదే కూర్చోబెట్టి ఇద్దరికి అదే చెప్పారు. ఇక్కడ నువ్వు ఒక డాటర్ ఇన్లా కాదు, కోడల్లా కాదు, ఇది నీ ఇల్లు, కూతురులా ఇక్కడ బతకాలే. ఇక్కడ నుంచి మీ అమ్మకి వెళ్తే అత్తగారింటికి వెళ్ళినట్టు, ఇక్కడ నువ్వు కూతురులా ఉండాలి. నాకు అసలు ఆవిడ నా అత్త అన్నట్టు ఎప్పుడు షీ నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దట్. అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి మా అత్తగారు అని అడ్రస్ చేయడానికి అట్లా చెప్తానే తప్ప, అదర్వైజ్ షీ నెవర్ మేడ్ మీ ఫీల్ అత్తగారు లాగా. చాలా అంటే ఒక మదర్ లాగా చెప్పడం కన్నా షీఈ్ మోర్ లైక్ అ ఫ్రెండ్. అంటే కొన్ని విషయాలు మనం మమ్మీ దగ్గర కూడా షేర్ చేసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాం, మమ్మీ టెన్షన్ అవుతారు, ఫీల్ అవుతారు. బట్ అలా నాకు ఎంత లైఫ్లో ప్రాబ్లం ఉన్నా ఆర్ యూనో మా ఇద్దరి మధ్య ఎంత పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక ఫ్రెండ్ లాగా ఐ కెన్ జస్ట్ గో అండ్ టాక్ టు హర్. అంత కంఫర్టబుల్ షీ మేక్స్ మీ కీప్. సో ఎప్పుడు ఈ పెళ్ళైన తర్వాత ఏ ఒక్క విషయంలో కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదా మీ మధ్య, సనా గారి మధ్య? బై గాడ్స్ గ్రేస్ లేదు, అండ్ ఎప్పుడు రాదు. నా వల్ల నేను ఎప్పుడైనా అప్సెట్ అవుతానే తప్ప, బట్ ఫ్రమ్ హర్ అండ్ వైబ్సే రావు. తనకన్నా కూడా మీరంటే ఇష్టం అని విన్నాను, నిజమేనా? మారిపోయి ప్రయారిటీస్ మారిపోయి ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏ పిల్ల మంచిదంటే సమీరానే మంచి. అంటే అంత మార్క్స్ ఎలా కొట్టే? డాటరే మంచిది, సన్ కన్నా డాటరే మంచిది అన్న ఫీలింగ్. నేను ఒక్కటి చెప్పేవాడిని ఎప్పుడు, అంటే మా అమ్మగారని కాదు, ఆవిడ వేరే దేవత. ఆ క్యారెక్టరైజేషన్ చాలా తక్కువ మంది పుడతారు. అలాంటి ఏమంటారు దాన్ని, అలాంటి ఆలోచన ఉన్న ఒక అమ్మాయి తను కూడా. మా అమ్మగారు కూడా ఫ్యామిలీలో ఆవిడే వర్క్ చేయడం, సంపాదిస్తేనే భోజనం, అలా పరిస్థితులు దాటి వచ్చారు. తినకు కూడా అలానే ఉంది ఇంట్లో, పని చేస్తేనే పని జరగాలి. సో ఇద్దరు ఈక్వల్గా కష్టపడి ఇద్దరు అలానే వచ్చారు లైఫ్లో. సో అందుకే మేబీ వాళ్ళిద్దరు బాండింగ్ నాకైనా చాలా స్ట్రాంగ్గా ఉంది అనిపిస్తుంది. అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఒక కోడలిగా తనలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? మీ మదర్కి ఒక కోడలుగా. నేను ఇది మళ్ళీ క్లియర్గా చెప్పదలుచుకున్నాను. తను కూతురులా బతుకుతుంది అక్కడ, కోడలుగా తను రాలేదని మా అమ్మ ఏదో చెప్పింది, అది చాలా సీరియస్గా తీసుకుంటు. కాబట్టి కోడలి పనులు ఏమి చేయవు, కోడలి ఫార్మాలిటీస్ ఏం చేయవు. ఇక్కడ డామినేటింగ్ కూడా తందేనా మీ ఇంట్లో? డామినేట్ అంతే. ఫస్ట్ పాయింట్ చెప్తా, మేడంకి వండడం రాదు, ఓకే, అక్కడే ఫినిష్ అయిపోయింది. కిచెన్ లో తనకు అలౌడ్ కాదు, ఎందుకంటే అందరు భోజనం చేయాలి కదా, అందరు బతకాలి కదా. సో షీఈ్ నాట్ అలౌడ్. ఎవరు వంట చేస్తారు? మీ మదరేనా? మదరే మాక్సిమం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆవిడ షూటింగ్కి వెళ్ళాలంటే పొద్దున 3-4 o'clock లేచి వండేసి లంచ్కి ప్రిపేర్ చేసి వెళ్ళిపోయేది. నైట్ వరకు వచ్చి మళ్ళీ ప్రిపేర్ చేసి పండుకొని మళ్ళీ, అంటే ఫ్యూ అవర్సే పండుకునేది. చాలా సినిమాలు చేశారు కదా ఆవిడ. సో చాలా కష్టపడ్డారు, డే అండ్ నైట్ లిటరల్గా. మీరు పెళ్ళైన తర్వాత కూడా వంట నేర్చుకోవాలనుకోలేదా? అనుకున్నాను కానీ నాకు అవకాశం ఇవ్వట్లేదు, భయపడతాను. మేమందరం బాగుండాలని కోరుకుంటున్నాం. డిష్ చేస్తే తినాలని అలా ఒకసారి మంచి బిర్యానీ చేసి పెట్టా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ప్రతిరోజు చేస్తే దానికి వాల్యూ ఉండదు. ఎప్పుడైనా నేను చేస్తే మా ఆవిడ బిర్యానీ చేసి పెట్టిందన్న ఆ రోజు ఆయన ఫేస్ లో సంతోషం, ఆనందం, ఆ గ్లో చూడాలి. సో అది డైలీ చేస్తే నేను డైలీ ఇస్తా గ్లో, నీకు కావాలంటే నువ్వు చెయ్యి. గ్లో కావాలి కదా, రాకపోతే క్రీమ్ పెట్టుకుంటా, గ్లో వస్తుంది, నువ్వు డైలీ చెయ్యి. సో అలా మీరు బాగా వంట చేస్తారైతే? ఈయన చాలా బాగుంటుంది, అందుకని మీరు నేర్చుకోలేదు. ఎగ్జాక్ట్లీ. లేదు, ఇక అన్ని మనమే బ్యాచులర్ లైఫ్ కదా, బట్టలు వాష్ చేయడం నుంచి అవి కూడా మీరే చేస్తారా? ఇల్లు తుడవడం వరకు మొత్తం మనమే చేయాలి. అప్పుడు ఆయన చెన్నైలో వర్క్ చేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు నేను చేయను, డెఫినెట్ గా చేయను. ఇంట్లో ఏం చేయరు, వండరు, ఏం చేయరు. వన్స్ వైల్, అంటే ఆ పాండమిక్ లో ఒక 2 times నేను ఈరోజు వండుతాను అని ఒక చికెన్ కర్రీ, టొమాటో పచ్చడి అలా చేశారు. బట్ అదర్వైజ్ ఇంట్లో ఎక్కడ చేయరు. చెన్నైలో వర్క్ చేస్తున్నప్పుడు హీస్ టు కుక్ ఎవ్రీడే, ఆయనే కుక్ చేస్తుండే. ఎలా ఇద్దరికి తమిళ్ వచ్చా? నేర్చుకున్నారా? ఇప్పుడు ఎలా తెలుగు నేర్చుకున్నానో అలానే తమిళ్ నేర్చుకున్నాను. ఎంత గ్యాప్ లో నేర్చుకున్నారు తమిళ్? నేను యాక్చువల్గా తమిళ్ నేర్చుకోవాలని నేర్చుకోలేదు. ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి మేము షూటింగ్ కారైకుడి అని చెప్పి ఒక ఊర్లో చేస్తాం తమిళనాడులో. ఆ ఊర్లో ఏంటంటే కేబుల్ టీవీ మాత్రం వస్తుంది. కేబుల్ టీవీ వాళ్ళు ఇష్టం వచ్చిన సినిమాలు వేస్తాడు, లేదంటే ఒక ఛానల్లో కామెడీ క్లిప్లు వేస్తాడు, బ్యాక్ టు బ్యాక్ అన్ని కామెడీ క్లిప్స్ ఉంటాయి. సో వడివేలు అని చెప్పి మన కామెడీ ఉన్నారు కదా,
ఆయన కామెడీ క్లిప్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో నేను ఇక లొకేషన్కి వెళ్ళామా, భాష రాదు, ఇంగ్లీష్లో మాట్లాడే అందరి దగ్గర ఒక 5 minutes మాట్లాడతాం, వచ్చేస్తాం. హోటల్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే ఏదైనా చూద్దాం ఇంగ్లీష్లో అంటే రావట్లేదు, తెలుగులో రావట్లేదు. సరే ఆ కామెడీ ఏదో అర్థమవుతుందని చెప్పి వదిలేసాను అట్లనే. సో నేను అక్కడ ఉన్న అన్ని రోజులు ఆ కామెడీ ఛానలే చూస్తున్నాను, బాగా నవ్వొచ్చేది, బాగుండేది. సో ఆయన వల్ల నేను తమిళ్ ఈజీగా నేర్చుకున్నాను. సో నాకు తెలియకుండానే ఆ భాష అనేది లోపల నేను తీసుకుంటూ ఉన్నాను ఆయన ద్వారా. సో ఆయన రియాక్షన్స్ అవన్నీ అర్థమవుతున్నాయి. అలా నాకు లాంగ్వేజ్ వచ్చింది. ఒక్కరోజు లొకేషన్లో చాలా పెద్ద పెళ్లి సెటప్, డైరెక్టర్ అరుస్తున్నాడు, జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ అరుస్తున్నారు, మేనేజర్ అరుస్తున్నారు, ఎవ్వరు వినట్లేదు. నాకు ఇక విక్స్ వచ్చేసి నేను అరవడం స్టార్ట్ చేశాను, బీవచ్చంగా అరుస్తున్నాను, బ్లా 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 స్టార్టెడ్ షౌటింగ్. అప్పుడు తమిళ్లో మాట్లాడుతున్నాడు, అందరు సైలెంట్ అయిపోయారు. అందరికి ఒక షాక్, నా కొడుకు ఇన్ని రోజులు తెలుసుకొని కూడా తెలియనట్టు నటించాడా అని వాళ్ళు. నేను మొత్తం మరచేసి మాట్లాడేసి పక్కకి వెళ్ళి, నేను తమిళ్లో మాట్లాడానా, అరే నాకు తమిళ్ వచ్చేసిందని అక్కడ అంటే అలా రియలైజ్ చేశాను లాంగ్వేజ్ని. అక్కడ నుంచి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ పెరిగింది, బాగా పెరిగింది. అక్కడ నుంచి ఇక అందరూ మాట్లాడడం స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పేవాళ్ళు, ఈ సినిమా చూడు, సో ఈ పదం చూడు, ఈ లైన్ చూడు అని చెప్పి అలా నేర్చుకున్నాను. యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్న థాట్ ఎవరిది? యాక్చువల్లీ నేను ముందు స్నాప్చాట్లో చాలా యాక్టివ్ ఉండే, అండ్ ఐ సో హౌ అంటే మన ఫాలోవర్స్ ఎంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మన పర్సనల్ లైఫ్ని తెలుసుకోవడానికి అని చెప్పి. అప్పుడే నేను అనుకున్నాను, వై నాట్ గెట్ మోర్ కనెక్టెడ్. స్నాప్చాట్ అనేది చాలా మందికి తెలీదు అప్పటికి. ఆ స్నాప్చాట్ వచ్చిన కొత్తలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ అనమాట. అండ్ ఆ టైంలో చాలా మందికి తెలీదు, అండ్ మోర్ యాక్సెసిబుల్ వాజ్ యూట్యూబ్. సో సరే యూట్యూబ్తో ఐ షుడ్ గెట్ మోర్ కనెక్టెడ్ టు మన ఆడియన్స్ అని చెప్పి ఆ ఒక ఉద్దేశంతోనే నేను నా అకౌంట్ పెట్టి నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను. అండ్ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా నేను నా ట్రావెల్ బ్లాగ్స్, పర్సనల్ వీడియోస్, వెరీ రేర్ ఆఫ్ ద రేరస్, అంటే వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అలా ఐ వాజ్ అప్లోడింగ్ అనమాట. ఆ తర్వాత ఆన్ అ సీరియస్ నోట్ ఐ షుడ్ మేక్ ఇట్ యాజ్ మై ప్రొఫెషన్, అనదర్ ప్రొఫెషన్ అనేది 2019లో తీసుకునే డిసిజన్. 2019లో రంజాన్ మంత్లో నేను ఆ డిసిషన్ తీసుకొని మై ఫస్ట్ వీడియో వాజ్ ఆన్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద మంత్ ఆఫ్ రంజాన్ అని. దట్ వాజ్ మై ఫస్ట్ వీడియో ఆన్ అ సీరియస్ నోట్. అది చేశాను. అప్పుడు కూడా ఒక మంత్కి 1 వీడియో, ఆర్ మంత్కి 2 వీడియోస్, ఆర్ 2 monthsకి 1 వీడియో, అలా నాకు ఇష్టం వచ్చినప్పుడు ఐ వాజ్ అప్లోడింగ్. ఆ తర్వాత 2019 ఆ తర్వాత బ్రేక్ తీసుకోవడం, పెళ్లి చేయడం, తర్వాత అదిరింది షో చేయడం, దెన్ ఆఫ్టర్ దట్ పాండమిక్ అవ్వడం. ఆ టైంలో మళ్ళీ సేమ్ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. దట్స్ వెన్ హీ గేవ్ మీ 1 ఛాలెంజ్. సరే ఐ విల్ త్రో ఛాలెంజ్ ఆన్ టు యూ. ఒక 1 weekలో 15 వీడియోస్ నువ్వు రెడీ చేయాలి, రెడీ చేసి అప్లోడ్ చేసి చూద్దాం అని చెప్పి హీ త్రో ఛాలెంజ్. ఐ వాజ్ లైక్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ 1 weekలో 50 days, 1 weekలో 15 వీడియోస్ ఎలా కుదురుతుందంటే? ఛాలెంజ్ అంటే అలానే ఉంటుంది మరి, ఇలా ఈజీగా ఇగో అన్నం తీసుకో తిను అనేది ఛాలెంజ్ ఉండదు. ఇట్స్ ఛాలెంజ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఛాలెంజింగ్. సో అలాంటి ఛాలెంజ్ ఐఎమ్ గోయింగ్ టు త్రో ఆన్ యూ అని చెప్పారు. సరే ఛాలెంజ్ అయితే బేటా చలో ఐ విల్ ఆల్సో ప్రూవ్ ఇట్ అని చెప్పి నేను ఆ 1 weekలో విదిన్ అ వీక్ 15 వీడియోస్ అన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టేశాను. ఇగో ఐ హ్యావ్ క్లియర్డ్ మై ఛాలెంజ్, ఐ హ్యావ్ వన్ అని చెప్పి. ఏమేం చేశారు, ఏం వీడియోస్ చేశారు అప్పుడు? చాలా వీడియోస్, మా ట్రావెల్ బ్లాగ్స్ ఉండే, కొన్ని ఫుటేజెస్ ఉండే నా దగ్గర, కొన్ని వీడియోస్ నేను షూట్ చేశాను, కొన్ని ఫన్ వీడియోస్ షూట్ చేసి 15 వీడియోస్ ఇన్ అ వీక్ నేను రెడీ చేశాను. సో అప్పుడు ఆయన చెప్పారు, సి యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ 1 weekలో 15 వీడియోస్. అలాంటిది నువ్వు ఎందుకు 1 monthలో 1 వీడియో, 2 monthsలో 1 or 2 వీడియోస్ చేస్తున్నావు? వెన్ యూర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సో మచ్, వై ఆంట్ యూ డూయింగ్? ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ దట్ పుష్. ఇప్పుడు నుంచి చేయి అని చెప్పారు. దెన్ ఐ వాజ్ లైక్, ఎస్ అవును కదా, ఐఎమ్ కేపబుల్. ఇప్పుడు నేను ఎందుకు చేశాను? బికాజ్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. నౌ వెన్ ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ మై ఫుల్ టైమ్ ప్రొఫెషన్, యాక్టింగ్తో పాటు, దట్ మీన్స్ ఐ నీడ్ టు పుష్. ఇప్పుడు నేను ఒక 9 hours వర్క్ చేస్తున్నాను, 12 hours వర్క్ చేస్తున్నాను ఇన్ అ డే అంటే ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ టు 16 hours a day. నేను పని చేయాలి, అప్పుడే ఐ విల్ బీ ఏబుల్ టు రీచ్ టు అనదర్ లెవెల్ ఇన్ మై లైఫ్ అని చెప్పి డిసైడ్ అయ్యి, దట్స్ వెన్ ఏప్రిల్లో దిస్ హ్యాపెన్. ఇంకా మే నుంచి ఐ హ్యావ్ టేకెన్ యూట్యూబ్ యాజ్ అ సీరియస్ ప్రొఫెషన్, అండ్ అలా ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ ఎవ్రీథింగ్ నా యూట్యూబ్లో కెమెరా, రికార్డింగ్, అంటే ఏ యాంగిల్లో ఏది చేయాలి, ఎడిటింగ్, ప్రమోటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఓన్లీ అండ్ ఓన్లీ బై మీ. మళ్ళీ సనా గారిని ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది తనతో కలిసి వంట చేయడం? అంటే అదే బిర్యానీ ఒకరోజు చేశాను అన్నాను కదా, ఆ తర్వాత మధ్యలో నేను నార్మల్ ఫన్ కుకింగ్, అంటే నాకు అంటే కొన్ని ఇంగ్లీష్ టైప్ ఐస్ క్రీమ్స్ చేయడం, డెజర్ట్స్ చేయడం, పిజ్జా, డోస్. నీకు వంటే రాదు కదా ఇవన్నీ? ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చు, ఇవన్నీ బాగా వచ్చు, ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా వచ్చు. మనుషులు తినే భోజనం రాదు. అండ్ ముస్లిం ఫ్యామిలీస్లో మొగలాయి ఫుడ్ ఉంటుంది ఎక్కువ, అది రాదు.
ఆల్ ఇంగ్లీష్ ఐటమ్స్ బాగా వచ్చు. ఇఫ్ యూ టెల్ మీ ప్యాన్ కేక్స్, పాస్తా, పాస్తా, మ్యాగీ ఇవన్నీ చాలా బాగా చేస్తాను. చేస్తారు. పాస్తా తిన్నాను, బాగా చేస్తుంది. అదే ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా బాగా చేస్తాను. బట్ మొగలాయ్ ఫుడ్ నాకు రాదు, నిజంగా రాదు. ఇట్ ఈస్ అ టాస్క్ ఫర్ మీ. సో అలాంటిది ఒకరోజు క్యాజువల్గా మాట్లాడుతూ లెట్స్ డూ అ కుక్కరీ వీడియో, అంటే బిర్యానీ చేద్దాము అన్న ఆ డిస్కషన్ వచ్చింది. ఆ థాట్ ఎవరిది ఫస్ట్, మీదా సనా గారిదా? క్యాజువల్గా మేము మాట్లాడుతూ ఉన్నాం, అంటే ఇంట్లో క్యాజువల్గా కూర్చొని. దానికి ముందు అదే చెప్పాను కదా, వేరే కుక్కరీ వీడియోస్ చేశాను. పిజ్జా దోశ చేశాను, ఐస్ క్రీమ్ వీడియో చేశాను, ఇవన్నీ ఫ్యాన్సీ కుక్కరీ వీడియోస్ అని చేశాను. దాట్స్ వెన్ ఐ థాట్ ఒక బిర్యానీ, మన ఫుడ్ అంటే ఒక ముస్లిం ఫ్యామిలీలో వాట్ ఈస్ దాట్ వీఆర్ నోన్ ఫర్, మన ఫుడ్ అంటే మెయిన్ ఫస్ట్ థింగ్ బిర్యానీయే. ఒక హైదరాబాదీ హౌస్లో ముస్లిం ఫ్యామిలీలో బిర్యానీయే కదా పాపులర్. బిర్యానీ వీడియో చేస్తే బాగుంటుంది. బట్ నేనే కుకింగ్ చేస్తూ నేనే కెమెరా పెట్టుకుంటూ నాకు డిష్ కూడా రాదు. ఇట్స్ గోనా బి అ టాస్క్. మామ్తో కలిసి చేద్దాము అని అలా క్యాజువల్గా ఫ్యామిలీ అందరు కూర్చొని ఉన్నప్పుడు అలా అడిగాను, బిర్యానీ చేద్దామా అంటే యా నాకు ఓకే అన్నారు. సో అలా సడన్గా క్యాజువల్గా మాట్లాడుతూ క్యాజువల్గా ఓకే అంటూ ఇంట్లోనే క్యాజువల్గా ఉన్నట్టుండి సడన్గా రెడీ అయిపోయి డ్రెస్అప్ అయిపోయి చలో చేసేద్దామని ఆ థాట్ ప్రాసెస్లో అలా చేసాము. దెన్ ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏ లాంగ్వేజ్లో ఉండాలి. ఇఫ్ యూ సీ మై వీడియోస్, మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ కుక్కరీ బిర్యానీ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటే బాగుంటుంది, దానిపైన ఒక చాలాసేపు డిస్కషన్ చేసాము. ఆ తర్వాత మేము ఏమనుకున్నామంటే సరే సనా గారు తెలుగులో మాట్లాడతారు ఫర్ తెలుగు ఆడియన్స్, నేను తమిళ్లో మాట్లాడతాను ఫర్ తమిళ్ ఆడియన్స్. సో ఎవ్రీబడి ఈజ్ సాటిస్ఫైడ్ బికాజ్ ఇంగ్లీష్ అనేది మళ్ళీ చాలా మందికి అర్థం అవ్వదు. అండ్ ఈ వీడియో చాలా రీచ్ అవుతే బాగుంటుంది అన్న, అంటే బికాజ్ మన డిష్ మన ఇంట్లో ఎలా చేస్తారో చూపిస్తే బాగుంటుంది అన్న థాట్తో వీ డిడ్ అది. క్యాజువల్గా చేసాము, అనుకోకుండా ఇట్ వెంట్ టు అనదర్ లెవెల్. ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్. సో ఇంకా ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఒకటి వీడియో తర్వాత ఒకటి సనా గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మన మొగలాయి డిషెస్ ఏమేమి ఉన్నాయో అది చేద్దాము అని చెప్పి అలా వి స్టార్టెడ్ డూయింగ్. ఇప్పుడు సనా గారు also has an individual channel. She is also మొత్తం క్రెడిట్ ఆఫ్ మై ఛానల్ పుషింగ్ టు దిస్ లెవెల్ ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్. అంటే ఆయన ఛాలెంజ్ చేసి ఉండకపోతే నేను ఇంత కన్సిస్టెన్సీ ఛానల్లో ఉండేది కాదు. నేను పెద్దగా మ్యాజిక్ ఏం చేయలేదండి. అంటే ఎవరిని ఎక్కడ కెలికితే రిజల్ట్ బయటికి వస్తుంది అనేది మన టాలెంట్. ఈగోని గెలికారు. సింపుల్. తనలో ఉంది ఆ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, ఎలా తన సెల్ఫ్ రియలైజేషన్ ఎలా చేయించాలనేదే నేను చేశాను అంతే. సో సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్కి చాలా బాగా ల్యాక్స్లో వ్యూస్ వచ్చాయి. అప్పుడు ఏంటి అప్రిషియేట్ చేశారు అతన్ని? అంటే ఎప్పుడు మనకేంటంటే పెద్ద గొప్పగా సాధించిన అది ఆహా ఓహో హడావిడి చేసే అలవాట్లేదు. ఏదైనా లోపలన్నా ఫీల్ అవుతారుగా. మాట్లాడుకున్నాం కదా, ప్రతిసారి తనకి సబ్స్క్రైబర్ పెంచిన ప్రతిసారి ఒక చిన్న కేక్ కట్ చేయడం, బొకే ఇవ్వడం, ఇవి జరిగాయి. పార్ట్ ఆఫ్ ఎవ్రీ మైల్ స్టోన్ లో ఇంట్లో అందరూ అప్రిషియేట్ చేస్తారు. అంటే 30,000 సబ్స్క్రైబర్స్ కి అప్పటికి పెళ్ళవలేదు. 30,000 సబ్స్క్రైబర్స్ టైంలో మా ఇంటికి కేక్ తీసుకొని బుక్కే తీసుకొని వచ్చారు ఈయన తబస్సుం. మళ్ళీ 50,000 కి మామ్ తబస్సుం ఈయన ముగ్గురు వచ్చారు. ఆ తర్వాత 1 lakh అయింది పెళ్ళైన తర్వాత. సో అప్పుడు సెలబ్రేట్ చేసాము. మళ్ళీ 2 lakhs టైంలో హీ గేవ్ మీ అ సర్ప్రైజ్ విష్ వీడియో ఫ్రమ్ ఎవ్రీబడి. మీరే చూసుకుంటారా ఛానల్? ఎవరు మెయింటైన్ చేస్తారు? నేనే చేస్తాను. మొత్తం సమీరా, నేను ఏమి చేయను దాంట్లో. ఒక పుష్ మాత్రమే ఆయన చేసింది. అడిగితే ఇక ట్రావెల్ బ్లాగ్స్ లో నేను తనతో పాటు ట్రావెల్ బ్లాగ్స్ హెల్ప్ చేస్తున్నాను అంతే తప్ప మిగతాదంతా చేసేది తనే. నేను చేసినా తనకు నచ్చదు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఐ రెస్పెక్ట్ దట్. అలా తన ఛానల్ని తన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఐ గివ్ హర్ దట్ స్పేస్. సో మధ్యలో అదిరింది షోకి ఆఫర్ ఎలా వచ్చింది మీకు? అదేంది, ఇట్ జస్ట్ హ్యాపెన్. అంటే నా ప్రతి మైల్ స్టోన్ విచ్ ఐ టుక్ ఇన్ మై లైఫ్, ఫస్ట్ సీరియల్ నుంచి ఇవాళ అరవింద సమేత వరకు కూడా ఏది అలా అనుకొని జరగలేదు. ఎవ్రీథింగ్ సడన్గా ఓవర్ నైట్ జరిగిన విషయాలే. సో అలానే అదిరింది కూడా హ్యాపెన్ ఓవర్ నైట్. సడన్గా కాల్ వచ్చింది, ఇలా ఫలానా షో జీ తెలుగు కోసం చేస్తున్నామని. సరే ఓకే చూద్దాము. బికాజ్ ఇన్ని ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను, 2017 నుంచి 19 వరకు బ్రేక్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ దాట్ కమ్బ్యాక్ అనేది కొంచెం ఆ లెవెల్లో ఉంటే తప్ప బాగుండదు అని నేను అనుకొని సరే ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి ఓవర్ నైట్ ఆ డిసిషన్ తీసుకొని షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఎన్ని డేస్ కంటిన్యూ చేశారు? మళ్ళీ నేను 10 episodes వరకు ఐ డెడ్. 10 episodes వరకు ఐ హోస్టెడ్ దట్ షో. ఇంకా ఆ తర్వాత ఛానల్ థాట్ మార్పులు ఉంటే బాగుంటాయి అన్న థాట్తో దట్ ఈస్ హౌ దే హ్యాడ్ డిఫరెంట్ యాంకర్. సో మీరు ఇప్పుడు ఇద్దరు కలిసి అరవింద సమేత అని జెమినీలో చేస్తున్నారు. దానికి మీరే ప్రొడ్యూసర్ కూడా మీరేనా? నేనే ప్రొడ్యూసర్. ఎప్పుడు ఒకటి చాలా క్లియర్గా ఉంటుంది, ప్రొడ్యూసర్ వీడే కదా, వీడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని చెప్తారు. అలా ఉండదు. అంటే స్పెషల్గా నేనైతే చాలా ఓపెన్గా చెప్తాను, నా దగ్గర ఏ ఆబ్లిగేషన్స్ ఉండవు. నన్ను నేను ఆబ్లిగేట్ చేసుకోను.
ఆ క్యారెక్టర్కి సెట్ అయితే తప్ప ఎవరిని నేను కాస్ట్ చేయను. నా ఫ్రెండ్, నాకు తెలిసిన వాళ్ళు అలా అని చెప్పి నేను ఇప్పుడు దాకా కాస్ట్ చేసిన. మదర్ సనా గారితో కూడా అలానే. ఇప్పుడు ఆవిడ క్యారెక్టర్ సెట్ అయితేనే ఆవిడ అడుగుతాం, లేదంటే ఆవిడతో మనం పని చేయం. అంతే, చాలా క్లియర్గా ఉంటుంది. దాంట్లో ఆబ్లిగేషన్స్ అనేవి ఉండవు. అప్పుడు క్వాలిటీ అనేది బాగుంటుంది. ఛానల్లో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కాస్టింగ్ జరిగేటప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది మేము ఆల్రెడీ ఇలా పేరుగా చేసాము అని చెప్పి. సార్ మీరు చేయొచ్చు కదా అంటే, లేదు బాగుండదు, నేనే ప్రజెంట్ చేస్తే బాగుండదు అంటే, లేదు మీరు యాజ్ పార్ట్ ఆఫ్ సెలెక్షన్ మీ ఫోటో కూడా పెట్టండి చూద్దాం అని చెప్పి చెప్పారు. సో మేము ప్రజెంట్ చేస్తాం ఒక పీపీటీ, ఆ పీపీటీలో ఫైనల్గా సెలెక్ట్ చేసి పంపిస్తారు. అలాంటప్పుడు మా ఫోటో వచ్చి మాకే సర్ప్రైజింగ్ ఉండే. సరే మేము కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని, సరే తెలుగు ఆడియన్స్కి తెలియాలి ఇక మనం కూడా చేస్తున్నాం కదా అని చెప్పి చేసాము. అదొక కారణం ఉంది. ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ ఇద్దరు కపుల్స్గా చేశారు? 3 సీరియల్స్ టుగెదర్ చేసాము. అండ్ వీ డిడ్ షార్ట్ ఫిల్మ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తెలుగులో చేసాము. దాని తర్వాత 3 సీరియల్ యాజ్ పేరుగా అన్నీ న్యాచురల్గా కుదిరినవి. ఎక్కడ ఏ ఆబ్లిగేషన్స్ కానీ ఏవి కావు. రిఫరెన్స్ కానీ ఇలాంటివి ఏం లేవా? 1% కూడా లేదు. ఓకే, ఫ్యూచర్లో ఓన్లీ కపుల్స్గా వస్తేనే చేస్తారా? వేరే ఇంకేమైనా రోల్? లేదు. వీఆర్ ఆర్టిస్ట్స్, వీఆర్ యాక్టర్స్. హీరోగా చేస్తాం, విలన్గా చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం, కపుల్గా చేస్తాం కాదు. వీఆర్ యాక్టర్స్. మేము ఉన్నాము, నటించడం మాకు చాలా ఇష్టం, నేర్చుకోవడానికి వచ్చాము, మేము నటిస్తాము, ఎలా వచ్చినా పర్లేదు అంతే. సో సపరేట్గా చేయడానికి కూడా మేమిద్దరం ఇష్టపడుతున్నాము. మంచి అవకాశంగా, మంచి క్యారెక్టర్ అయి ఉండాలి. ఓకే, బ్రదర్ అండ్ సిస్టర్ రోల్స్ ఇలాంటివి వచ్చిన బ్రదర్ సిస్టర్ కూడా చేస్తాం. అన్న చెల్లి, అమ్మ, కొడుకు, అక్క, తమ్ముడు, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఏదైనా అంటే హస్బెండ్ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనే కాకుండా మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్. సడన్ గా అన్న అని ఏదైనా సీన్ సెట్ లో నార్మల్ గా కూడా నేను చోటు తమ్ముడు అలానే పిలుస్తాను. అన్న అని నేను నోట్తో చెప్పేసిన వెంటనే ఆ ఫీలింగ్ రాదు. ఇది నేను బయట జనాలకు కూడా అదన్నా అన్న అని నేను చెప్పేస్తే ఊరికి చెప్పడానికి సేఫ్ అవ్వడానికి అనేస్తారే తప్ప యూ షుడ్ ఫీల్ దట్ అన్న అనేది. ఇప్పుడు నేను ఐ లవ్ యూ అని చెప్పి మిమ్మల్ని ఐ లవ్ యూ అంటే దట్ డజంట్ మీన్ దట్ ఐ రియలీ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ కదా. క్యాజువల్గా ఐ లవ్ యూ అని చెప్పాను. ఇట్స్ గోనా బి లైక్ దట్. అన్న ఆర్ అక్క చెల్లి ఏమైనా అనేస్తే దట్స్ ద ఎసెన్స్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్. నేను అమ్మగారు కలిసి తమిళ్లో సీరియల్ చేశాను. సో దాంట్లో ఆవిడ అమ్మ, నేను సన్, ఫస్ట్ టైం మీట్ అవుతాం. సో రియల్ లైఫ్లో సన్ అండ్ ఇది కదా. సో అక్కడ యాక్ట్ చేసేటప్పుడు కూడా అలానే ఉండే. సో వీఆర్ యాక్టర్స్, వీల్ హ్యావ్ టు డూ. దట్స్ హౌ ఇట్ ఇస్, దట్స్ హౌ లైఫ్ ఇస్. ఐ వాంట్ టు, నాకు యాక్టింగ్ పరంగా చాలా ఇష్టమైన, ఇలా ఉండాలి జర్నీ అయితే లైఫ్ బాగుంటుంది అనే ఫీలింగ్. ప్రకాష్ రాజ్ అవ్వాలనే ఒక కోరిక. సో ఐ వాంట్ టు ప్లే ఆల్. అలానే సీరియల్స్లో కూడా నేను ఫస్ట్ సీరియల్ చేసింది మెంటల్ రిటార్డెడ్ గై. సో వాడికి పెద్దగా మాటలు రావు, బిహేవ్ చేయడం తెలియదు, మెంటల్లీ ఇల్ పర్సన్ వాడు. సూపర్గా అప్రిషియేట్ చేశారు అది, అలాంటి ఒక క్యారెక్టర్. సెకండ్ దాంట్లో నేను విలన్, ఫుల్ నెగటివ్, చాలా రౌడీ, అలాంటి ఒక వేరియేషన్. థర్డ్ దాంట్లో చాలా మంచుడు, అసలు వీడంత మంచుడు ఎవడు ఉండడు అలా. సో అన్ని వేరియేషన్స్ టెలివిజన్లో ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాను. అలానే దీని తర్వాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు దొరికితే డెఫినెట్గా మేమిద్దరం చేస్తాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రొడ్యూసర్గా ఎంత సంపాదించారు, ఎంత పోగొట్టుకున్నారు? ప్రొడ్యూసర్గా ఇప్పుడు దాకా మొత్తం నష్టమే. అవునా? సీరియస్గా? నిజానికి we don't discuss వర్క్ ఇంట్లో ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇద్దరు డిస్కస్ చేస్తారు. అంటే అది personal ప్రొడ్యూసర్ అనే finance టర్మ్ is different. కంపెనీ లేదు. ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ అనే వర్డ్ చాలా గ్లాసీగా అనిపిస్తుంది కదా. కోట్లలో సినిమా వేరే, టెలివిజన్ కంపెనీ వాట్ ఎవర్. టెలివిజన్లో కూడా మీరు ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు, పెట్టిన మనీ ప్రాఫిట్ వచ్చిందా? ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ లిటిల్ టూ ప్యాషనెట్. రూపాయికి ఇంకో 10 పైసా ఎక్కువ ఖర్చు పెట్టే క్యారెక్టర్ కాబట్టి నేను బిజినెస్ కరెక్ట్గా చేయలేకపోయాను. కానీ దేవుడి వల్ల అన్ని మంచి పేరు తెచ్చి పెట్టింది. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టు, గుడ్ విల్ లాంటిది అలా. సో ఇక సనాగారు అబ్బాయి, సనాగారు ఏం సంపాదించుంటారు, సగం చెక్లే క్లియర్ అవ్వలే ఆవిడకి, తెలుసా మీకు? అదొక పెద్ద ఇది, అలా ఉంటుంది జీవితం. అది రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దెర్ ఇస్ సమ్ బిగ్ రియల్ స్టోరీ. సో వీఆర్ నాట్ రిచ్, అది తెలుసుకోవాలి. ఐఎమ్ ప్యాషనెట్, ఇది చెయ్యాలి, సాధించాలి అనే ఒక పట్టుదలతో నేను ట్రావెల్ చేస్తున్నాను. సో దానికోసం కావాల్సినవన్నీ అప్పుడప్పుడు అరేంజ్ చేసుకోవడం, చేయడం, అలా లైఫ్ ఉంటుంది ప్రొడ్యూసర్ అంటే. నిజంగా అంత పెద్ద ఆర్టిస్టులకి చెక్స్ ఇంకా క్లియర్ కాకపోవడం ఏంటంటే నేను షాక్లో ఉన్నాను సీరియస్. అంటే అందరు అలా ఉంటారు కదా, అందరు రామానాయుడులు, సురేష్ బాబులు కాదు కదా. చిన్న సినిమాలు వాళ్ళు మనీ ఎగ్గొట్టి, అంటే నేను కూడా ఇటు సైడ్ ఉన్నాను కాబట్టి వాళ్ళు ఎగ్గొట్టాలనే ఉద్దేశం లేదు. పాపం ఆ లాస్ అయి ఉంటుంది, ఇవ్వదలుచుకోలేకపోయారు అలా.
అంతే అలా ఉంటుంది. మీకు మీ పర్సనల్ లైఫ్లో మీరు యాక్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు అలా సినిమా చేసినప్పుడు డబ్బులు ఎగ్గొట్టడము మనీ జరిగింది 2 సీరియల్స్కి జరిగింది. ఐ వుడ్ రాదర్ నాట్ వాంట్ టు టేక్ పాపం ఆ సీరియల్ నేమ్స్, బట్ 2 సీరియల్స్కి అలా జరిగింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ఎంత అని అడుగుతాం. వీ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, వాళ్ళు కావాలని డబ్బులు ఇవ్వకుండా ఉండరు. ఇవ్వలేని పొజిషన్లో వదిలేశారా మీరు? అంతే, ఇంకేం చేస్తాం, వదిలేసుకోవాలి. అండ్ అది చిన్న అమౌంట్ కూడా ఉండదు. ఇట్ విల్ బి డెఫినెట్లీ ల్యాక్స్ ఆఫ్ మనీ, బట్ ఏం చేస్తాం, వాళ్ళు ఇవ్వలేని స్టేటస్లో ఉన్నారు. 10 సార్లు సో ఫాలో అలా ఉంటుంది. సో దిస్ థింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. యు ఆర్ వర్కింగ్ హార్డ్. ఐ ఆల్వేస్ థింక్ సినిమా ఇస్ నాట్ రిలేటెడ్ టు మనీ. అంటే మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు ద హిస్టరీ, డబ్బుల కోసం సినిమా అనేది ఎప్పుడు లేదు. మంచి కథలు చెప్పాలి అన్న కోసమే సినిమా పుట్టింది. కానీ దీన్ని ఇంకా కమర్షియల్ చేసేసారు కాబట్టి అన్నీ ఇట్లా మారిపోయాయి. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ టెలింగ్ స్టోరీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యావింగ్ బడ్జెట్ ఇన్ మైండ్. అర్థమైందా? ఇంత పెడితే ఇంత లాభం వస్తుంది, అప్పుడు ఈ కథ చేద్దాం అనేది నాకు లేదు. మంచి కథ చెప్దాం అనేది వస్తున్నాను. అలా మీరు సినిమాల్లో ట్రై చేశారా? ఎక్కువ సినిమాలు చేశారా? అసలు సినిమాల్లోనే ట్రై చేయలేదా? ఆపర్చునిటీస్ వచ్చాయి. మంచి ఆపర్చునిటీస్ వచ్చేటప్పుడు నేను టెలివిజన్లో చాలా బిజీగా ఉన్నాను. తర్వాత సరే లెట్స్ ఎక్స్ప్లోర్ మూవీస్ అన్న ఇట్ ఇస్ టైంలో వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ డేట్స్ వెన్ యూ డూయింగ్ టెలివిజన్ లీడ్. టెలివిజన్ సీరియల్ స్పెషల్గా మీరు లీడ్గా చేసేటప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ యువర్ మంత్ ఈజ్ ఆక్యుపైడ్. అండ్ నేను ఒక్కసారి 3 సీరియల్స్, ఎవ్రీ టైమ్ ఐ హ్యాడ్ 3 సీరియల్స్ ఇన్ మై హ్యాండ్. ఓకే, సో డేట్స్ అసలు ఉండే చాలా టైట్గా ఉండేది. సమ్ టైమ్స్ ఐ వుడ్ వర్క్ 2 సీరియల్స్ ఆర్ 3 సీరియల్స్ ఒక డేలో. పొద్దు నుంచి ఒక 2 hours అక్కడ ఇచ్చి, తర్వాత లంచ్ నుంచి ఈవినింగ్ వరకు, మళ్ళీ ఈవినింగ్ నుంచి లేట్ నైట్ వరకు ఇంకో సీరియల్. సో అలా ఇట్ యూస్ టు బి హెక్టిక్ బికాస్ అంటే వీక్లో 5 days 6 days టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ డే యూ సపోజ్ టు షూట్. సో ఆ టైంలో ఇట్ యూస్ టు బి వెరీ హెక్టిక్ బికాస్ అప్పుడు సీరియల్లో ఆ హైప్ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మూవీలో. బట్ ఆబ్వియస్లీ ఇది వచ్చింది కదా అని నేను నా రెగ్యులర్ చేసేది మానలేను. సో ఐ వుడ్ రాదర్ చూస్ అది వదిలేసుకుని నా సీరియల్ నేను కంటిన్యూ చేయాలని. ఆ తర్వాత ఓకే ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లోర్ మూవీస్ అన్న టైంలో నాకు నచ్చే టైప్ క్యారెక్టర్స్ నాకు రాలేదు. అండ్ నౌ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు రిగ్రెట్ అనిపించింది, అరే చేస్తుంటే బాగుండేది అనిపించలేదు? అసలు ఎప్పుడు అనిపించలేదు. అంటే నా లైఫ్లో ఏది బ్యాడ్ జరిగినా గుడ్ జరిగినా అది అప్పుడు ఆ టైంలో అది జరగలేదు అంటే ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు. బికాస్ ఆ టైంలో అది జరిగింది కాబట్టి ఇవాళ ఎక్కడున్నా. ఆ టైంలో అది కాకుండా ఫర్ సపోజ్ నేను ఆ సీరియల్స్ వదులుకొని నేను మూవీస్ కంటిన్యూ చేసుంటే మేబీ నాకు సీరియల్స్ కూడా లేక మూవీస్ కూడా లేక నేను ఇంకా ప్రాబ్లంలో ఉండేదాన్నేమో. బికాజ్ ఆ ఒక్క మూవీ చేస్తే అయిపోతుంది. బట్ సీరియల్స్ ఐ బిన్ వర్కింగ్ ఇన్ని ఇయర్స్. సో ఏది లేకుండా నేను ఈ స్టేజ్లో కూడా ఉండేదాన్ని కాదేమో. సో ఆల్వేస్ పాజిటివా? ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారా? ఎవరిని మోటివేట్ చేస్తుంటారు మీ ఇద్దరిలో? ఏదైనా డల్లో ఉన్నాడు ఇద్దరం అంటే నేను డల్గా ఉన్నానని చూసిన వెంటనే హీ విల్ కమ్ అండ్ ప్యాంపర్ అండ్ మోటివేట్ మీ. లైక్ వైజ్ ఆయన డల్గా లోగా ఉన్నారన్న వెంటనే ఐ విల్ మోటివేట్ అండ్ ప్యాంపర్ హిమ్. ఐ డ్రా లాట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ మై మదర్. నేను ఎక్కడ అంటే ఆవిడకి ఎలా తెలుస్తుందో తెలియదు. నేను ఎక్కడ డల్గా ఉన్నా, ఎక్కడ అనిపించినా నాకు అంటే ప్రొడ్యూసర్ అనేది చాలా పెద్ద బాధ్యత, కొన్ని కోట్లలో సంబంధించిన విషయం. సో నాకు అంత అవగాహన లేదు కాబట్టి నేను ఎప్పుడు భయపడలేదు. కానీ ఆవిడకి ఆ విషయం తెలుసు. సో ఒకటి మాత్రం చెప్పేది, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి భోజనం ఉంటుంది. మిగతావన్నీ నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు. కుదిరితే చెయ్యి, ఓడిపోయినా నువ్వు మాకు హీరో అని చెప్పి పంపించారు. సో నాకు ఇంకా అసలు చల్బే అని చెప్పి అన్నీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద సీన్లు అంటే ఉంటాయి కదా మనకి, ఎంత ప్లాన్స్లో ఎంత పెద్ద ఎగ్జిక్యూషన్ ఉన్నా చేసేద్దామంటే అందరూ షాక్ అయిపోయారు. ఏంద్రా ఇట్లా చెప్తాడు అంటే, వాళ్ళు పెద్ద సెటప్ కదా టెలివిజన్లో, బోర్డు మీటింగ్లు, సీఈఓలు వాళ్ళు వీళ్ళు బిల్డప్ ఇచ్చి మాట్లాడు. మనం ఓకే విల్ డూ ఇట్ అనగానే షాక్. డూ యూ నో హౌ సీరియస్ దిస్ ఇస్? తెలుసు, చేద్దాం, ప్రయత్నిద్దాం, అలానే ఉండేది. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ ఫియర్ బికాస్ ఐ డ్రా లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఫ్రమ్ మై మదర్. మీరు సీరియల్స్లో ఇన్వెస్ట్ చేసినంత మీ ఓన్ మనీగా అమ్మ దగ్గర ఏమైనా అడిగి తీసుకొని పెట్టారా? నా సరుకులు ఉన్న అందరి దగ్గర అడిగేసేగా. ఓన్ మనీ అమ్మ దగ్గర ఉన్నది, నాన్నది, అందరి దగ్గర ఇక ఎవరు అంతే, ఇక దట్స్ ద ఫ్యాక్ట్. ఓకే, సో పెళ్లి తర్వాత కూడా కెరియర్ కంటిన్యూ చేద్దాము, నువ్వు వర్క్ చేయాలి అని మీరు అనుకున్నారా? మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారా? అసలు ఈ టాపిక్ మీద మేము మాట్లాడుకోలేదు. ఇట్ ఈస్ అండర్స్టూడ్. హీ నోస్ దట్ ఐఎమ్ ప్యాషనేట్, హీ నోస్ దట్ ఐ వాంట్ టు వర్క్. సో ఆయన ఎప్పుడు నువ్వు వర్క్ చేయొద్దు అని నన్ను స్టాప్ చేయలేదు. నువ్వు వర్క్ చేయకపోతే ఇంట్లో ఫుడ్ లేదు సమీరా, నువ్వు వర్క్ చేయాల్సిందే అని కూడా నన్ను ఎప్పుడు అనలేదు. సో హీస్ లెఫ్ట్ ఇట్ టు మీ. ఇట్స్ మై ఓన్ డిసిషన్. నన్ను పని చేయాలా, పని చేయకూడదు, ఎందుకు ఆపాలి? అలాంటి థాట్ ప్రాసెస్ ఎందుకు రావాలి? తను చేయాలనుకుంటుంది, తనకు నచ్చిన పని. ఒకటి చెప్పాను, డబ్బుల కోసం నువ్వు ఎప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. నీకు నచ్చింది, అవును ఇది నాకు ప్యాషన్ అనే మర్చిపోయింది అనుకుంటా, ప్యాషన్ అనుకుంటే నువ్వు చెయ్యి.
నేను సపోర్ట్ చేస్తాను, అదే ఏదైనా అంటున్నా, సపోర్ట్ అదే అన్నాను, నువ్వు చేయాల్సింది నువ్వు చేయకపోతే ఫుడ్ లేదు అని మాత్రం నెవర్ హీ డిడ్ దట్. ఇట్స్ అప్, హీస్ జస్ట్ లెఫ్ట్ ఇట్ టు మీ. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్, యూ డూ ఇట్. నీకు వద్దంటే నువ్వు చేయొద్దు, అంతే తప్ప. వెరీ క్లియర్ అబౌట్ ఇట్. It's just చేయాలి that we కదా, అందరూ discuss. పని చేయాలి కదా. సరే నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది ఆపర్చునిటీ వచ్చింది, ఏమంటావు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, దట్ ఈస్ హౌ వి డిస్కస్. బట్ అదర్వైజ్ చేయాల్సిందే చేయకూడదు అలాంటి టాపిక్ పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇద్దరు కలిసి ఇప్పుడు ఆల్రెడీ అరవింద్ సమేత చేస్తున్నారు, స్టార్ట్ అయిందా? టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంది? ఐ మీన్ రేటింగ్స్ కానీ. సో రేటింగ్ ఇస్ అ కంప్లీట్ డిఫరెంట్ గేమ్. సో రేటింగ్స్ గురించి నేను పెద్దగా మాట్లాడను. మేము ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్ అయితే అక్కడ రాలేదు, ఇది నిజం. కానీ అప్రిషియేషన్ బాగా వచ్చింది. అలాంటి సీరియల్ మళ్ళీ చాలా రోజుల తర్వాత తెలుగులో చూసాము. చాలామంది సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందని చెప్పారు. చాలామంది వైజాగ్లో వెళ్ళి షూట్ చేసాము, చాలా బ్యూటిఫుల్గా చూపించారు వైజాగ్ని అని చెప్పారు. అలా చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. సో దానివల్ల నాకు సంతోషం. సో రీసెంట్గా మీరు ఒక వెబ్ సిరీస్కి డబ్ చేశారని విన్నాను. ఏంటి అంటే సడన్గా ఆ టాలెంట్ ఎవరు ఫిగర్ అవుట్ చేశారు? ఓటీటీకి ట్రై చేసే ప్రయత్నంలో, అంటే నేను ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ యాక్ట్ చేయడం ఎప్పుడు నేను దేవుడి దేవుల ఇప్పుడు దాకైతే ట్రై చేయలేదు, అన్నీ నడుచుకుంటూ వచ్చాయి. ప్రొడక్షన్ కోసం ట్రై చేసే ప్రయత్నంలో ఆ హెడ్, ఛానల్ సంబంధించిన హెడ్ మన చునియా సబియా ఆవిడ పేరు, ఐ కాలర్ సూపర్ స్టార్, ఆవిడ మూల్యంగా నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. విల్ యూ ట్రై అన్ ఆడిషన్ అంటే ప్రొడ్యూసర్ కదా, చేస్తాడో లేదో అని. భలేవారు మీరు, నేను చేస్తాను అంటే పని ఇస్తే ఎందుకు చేయరు ఎవరైనా అని చెప్పి ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన 2 days తర్వాత కాల్ రాలేదు. ఇక మనకెవరు ఇస్తారా డబ్బింగ్ అనవసరంగా అని చెప్పి రిజెక్ట్ చేశారనుకొని ఫిక్స్ అయిపోయా. దాని తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేసి, సార్ మీరు రావాలి, ఈ టైంలో డబ్బింగ్ ఉంది అని చెప్తే, సెలెక్ట్ చేశారని అడిగా. అవును సెలెక్ట్ చేశారు, బాగుంది అనిపించింది, అందుకే సెలెక్ట్ చేశారని. ఓకే అని చెప్పి అలా చేసాం. దాన్ని డైరెక్టర్ చూసి వాళ్ళందరూ చూసి చాలా అప్రిషియేట్ చేశారు. అది ఈజ్ బీన్ ప్రొడ్యూస్డ్ బై చిరంజీవి గారి కూతురు. సో అంత పెద్ద ప్రాజెక్ట్లో అనుకోకుండా అడగకుండా, అంటే కొన్ని వేల మంది అక్కడ అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే నాకు అది నడుచుకుంటూ రావడం, దాంట్లో నేను ఒక భాగంగా ఉండడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాలో ఈ కోణం కూడా ఉందని నన్ను గుర్తించినందుకు ఐ విల్ డెఫినెట్లీ బీ థ్యాంక్ఫుల్ టు సునియా ఆల్వేస్. సో ఎలాగో ప్రొడక్షన్ సైడ్ ఉన్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా వెబ్ సిరీస్ ఉన్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఫ్యూచర్లో ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్లా పెట్టుకొని వెబ్ సిరీస్ కానీ చిన్న మూవీస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ప్రొడ్యూస్ షూర్ 100%. అదే చెప్పాను కదా, ఐ లైక్ టు టెల్ స్టోరీస్ అని. సో ప్లాట్ఫామ్ ఏదైనా, సినిమా అయినా, టెలివిజన్ అయినా, ఓటీటీ అయినా, వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ గుడ్ స్టోరీస్. సో వీఆర్ లుకింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ ఆల్సో. సో కొన్ని స్టోరీస్ మాట్లాడుతున్నాం, కొన్ని ప్రాజెక్ట్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు పాండమిక్ వల్ల అన్నీ స్లో అయిపోయి. సో డెఫినెట్గా వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు డూ ప్రొడక్షన్ విత్ ఓటీటీస్, స్మాల్ ఫిల్మ్స్ అయినా చేయాలని డిసైడ్ అయ్యాము. వర్క్ జరుగుతుంది. మీరు వెబ్ సిరీస్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇప్పటిదాకా ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? వస్తే ఎలాంటి క్యారెక్టర్స్ సజెస్ట్ చేసుకుంటారు మీరు? ఆపర్చునిటీస్ వచ్చాయి ఓటీటీకి. అందులో ఐ హ్యావ్ డెఫినెట్లీ రిజెక్టెడ్ ఫ్యూ అండ్ ఫ్యూ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. అండ్ క్యారెక్టర్ పరంగా చూస్తే మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉండాలి. దట్ ఈస్ వాట్ ఒక యాజ్ అన్ యాక్ట్రెస్, ఒక ఆర్టిస్ట్గా మనకు అదే ఉంటుంది. మన పర్ఫార్మెన్స్, మన లెవెల్ని మనం పెంచుకోవాలి. ఇప్పటివరకు ఇది చేశాను, దీనికి నెక్స్ట్ లెవెల్ నేను ఏం చేస్తే బాగుంటుంది. సో ఎవ్రీ టైమ్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రీవియస్ దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఉందా అనేది ఈజ్ వాట్ ఐ సీ. అండ్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వచ్చిన ఆపర్చునిటీస్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉండేలాగా క్యారెక్టర్ ఉంటే ఐ విల్ డెఫినెట్లీ టేకప్. జస్ట్ ఫర్ స్క్రీన్ ప్రెసెన్స్ సమీరా ఉంటే దాంట్లో బాగుంటుంది అంటే ఐ వుడ్ రాదర్ నాట్ పిక్. అది సమీరా నేను ఏదో నా ఇంట్లో ఉంటాను అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. సో యా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటే ఏదైనా, అది ఓటీటీ అనే కాదు, బీ టెలివిజన్, ఓటీటీ ఆర్ మూవీస్, ఏదైనా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంటే ఐఎమ్ ఆల్వేస్ అప్ ఫర్ టేకింగ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు స్పెషల్ చిట్ చాట్ విత్ అన్వీరా. దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్.